మైక్రోబ్స్ అని అంటాం. మైక్రోబ్స్ అంటే ఏంటి? కంటికి కనిపించినటువంటి వాటిని మైక్రోబ్స్ గా మనం పిలుస్తూ ఉంటాం. ఈ మైక్రోబ్స్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏ ఏ వ్యాధులు కలిగిస్తాయి, ఏవి ఎటువంటి వ్యాధులు కలిగిస్తాయి అని చూసే ముందుగా ఫస్ట్ గతంలో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఈ మధ్యకాలంలో సూక్ష్మజీవుల గురించి వచ్చేటటువంటి కొన్ని క్వశ్చన్ల గురించి ఒక్కసారి మీకు మెన్షన్ చేస్తాను. జస్ట్ 2-3 క్వశ్చన్లు మాత్రమే మీకు ఇచ్చి ఆ తర్వాత మనం అసలు టాపిక్లోకి వెళ్దాం. సూక్ష్మజీవుల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 2019 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అంటే సూక్ష్మజీవుల గురించి, మైక్రోబ్స్ గురించి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. విచ్ డిసీజ్ ఇస్ కాస్డ్ బై ది వైరస్ అని చెప్పి ఒక క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అంటే క్రింది వానిలో వైరస్ సంబంధించిన వ్యాధి అని 2019 సివిల్ సర్వీస్ ఎగ్జామ్ లోను, అదేవిధంగా 2019 ఏపీ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్, అంటే ఈ మధ్య లాస్ట్ జరిగినటువంటి ఎగ్జామ్ లో దానిలో మన ఏకలవ్య క్వశ్చన్స్ చాలా ఎక్కువ వచ్చాయనే విషయం మీకు అందరికీ తెలిసిందే. అంటే కరెంట్ అఫైర్స్ లో కానీ జనరల్ స్టడీస్ లో కానీ కంప్లీట్ గా మనమే వచ్చాయి. జూనియర్ లెక్చరర్స్ అన్ని ఎగ్జామ్స్ లో కూడా మనం ఎగ్జామ్స్ వచ్చాయని మీకు ఆల్రెడీ ఆ క్వశ్చన్ అండ్ మన బుక్ లో ఉన్నటువంటి పేజ్ నెంబర్, దాని పిక్ కూడా తీసి మీకు పీడిఎఫ్ రూపంలో మీకు పంపించాను. మీ అందరికి కూడా చూసే ఉంటారు. ఆ విధంగా మన ఏకలవ్య నుంచి మ్యాక్సిమం అన్ని క్వశ్చన్లు రావడం మనం గమనించాం. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే ఈ క్వశ్చన్ ఈ క్రింది వారిలో వైరస్ సంబంధిత వ్యాధి ఏది అని కొన్ని క్వశ్చన్లు కింద కొన్ని ఎగ్జామ్స్ కొన్ని వ్యాధులు ఇవ్వడం జరిగింది అనమాట. అది ఏ ఎగ్జామ్స్ అంటే 2019లో సివిల్ సర్వీస్ ఫిలిమ్స్ ఎగ్జామ్స్ లో ప్రిలిమినరీలో కానీ, లేదా 2019 ఏపీ జూనియర్ లెక్చరర్స్ ఎగ్జామ్స్ కానీ, లేదా 2012లో జూనియర్ అసిస్టెంట్, ఇలా చాలా ఎగ్జామ్స్ లో డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్, ఇవన్నిట్లో కూడా ఈ విధంగా క్రింది వానిలో బ్యాక్టీరియా వ్యాధి ఏది, క్రింది వానిలో వైరస్ వ్యాధి ఏది, కింది వానిలో ఫంగస్ వ్యాధి ఏది, ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ ఇస్తున్నారు. అలాగే మ్యాచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందువల్ల మనం తప్పనిసరిగా ఒక క్వశ్చన్ అనేది సైన్స్ లో ఈ టాపిక్ గ్యారంటీ వస్తుంది. అలాగే మరో క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఇంకో క్వశ్చన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. అది ఎలా వస్తుందంటే ఇది డిఎల్ 2011 డిఎల్ లో డిగ్రీ లెక్చరర్స్ ఎగ్జామ్స్ లో ఇది ఇవ్వడం జరిగింది. ఈ విధంగా మనుషుల పైన మరియు జంతువుల పైన దాడి చేసే ఆంథ్రాక్స్ వ్యాధి ఒక భయానకమైన వ్యాధి. ఇది వేటి వలన కలుగుతుంది అని ఇవ్వడం జరిగింది. అంటే ఆంథ్రాక్స్ అనేది వైరసా, బ్యాక్టీరియా, ప్రోటోజోవనా, ఫంగసా, ఈ విధంగా 4 ఇచ్చి ఇది దేని వల్ల కలుగుతుంది అనేటువంటి క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. అందులో మనం తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం డీప్ గా, మనకు తెలిసింది, మీ అందరికీ తెలిసింది ఏకలవ్య ఇచ్చామంటే దానిలో టోటల్ గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇవ్వడం జరుగుతుంది. ఒకసారి ఆ సూక్ష్మ జీవుల గురించి వాటి గురించి మనం ఒకసారి చదువుదాం. మన వాళ్ళు చాలా మంది మనతో రావడం జరిగింది. వాళ్ళు సన్నీ గారు అండ్ సాయి గారు. సాయి గుడ్ ఈవినింగ్ అండి. సన్నీ గుడ్ ఈవినింగ్ అండి. శ్రీకాంత్ గారు ఓకే, ఇది ఆన్లైన్ క్లాస్. ఎస్ ఇది ఆన్లైన్ క్లాస్, ఇది లైవ్ క్లాస్ అండి. అలాగే శ్రీను గారు గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అండి. ఓకే, ఈరోజు మనం ఈ సూక్ష్మజీవుల గురించి చదువుతున్నప్పుడు మనం ఫస్ట్ దానిలో బేసిక్స్ ఒకసారి తెలుసుకుందాం. సూక్ష్మజీవులు అంటే మైక్రోబ్స్. ది స్టడీ ఆఫ్ మైక్రోబ్స్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రోబయాలజీ. అంటే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమని పిలుస్తారు అని క్వశ్చన్ వస్తుంది. దాన్ని మైక్రోబయాలజీ అంటారు. అసలు ఈ విధంగా వాతావరణంలో సూక్ష్మజీవులు ఉన్నాయి అని మొట్టమొదటి గుర్తించినటువంటి శాస్త్రవేత్త, ది పర్సన్ ది సైంటిస్ట్ హూ ఐడెంటిఫైడ్ ది మైక్రోబ్స్ ఈజ్ యాంటనీ వాన్ లీవెన్హాక్. ఈ యాంటనీ వాన్ లీవెన్హాక్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా వాతావరణంలో సూక్ష్మజీవులు ఉంటాయి అని గుర్తించడం జరిగింది అనమాట. అయితే అతను కాకుండా దాని తర్వాత వచ్చినటువంటి అనేక మంది శాస్త్రవేత్తలు వేరు వేరు పరిశోధనలు చేశారు. అయితే వాళ్ళలో ఎక్కువ పరిశోధన చేసిన వ్యక్తి లూయి పాశ్చర్. సూక్ష్మజీవుల గురించి అంటే మైక్రోబ్స్ గురించి ఎక్కువ ఎక్స్టెన్సివ్ గా రీసెర్చ్ చేసినటువంటి వ్యక్తి లూయి పాశ్చర్. అందువల్ల ది ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఈజ్ అని క్వశ్చన్ వస్తే లూయి పాశ్చర్. ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరంటే లూయి పాశ్చర్. అంటే మైక్రోబయాలజీ యొక్క పితామహుడు ఎవరు అంటే లూయి పాశ్చర్. కిరణ్ ఓకే, కిరణ్ కుమార్ గారు అండ్ శ్రీను ఓకే సార్, నేను మీ కాలేజ్ శ్రీను ఓకే స్టూడెంట్ ఓకే, నైస్ ఓకే, వెల్కమ్ అండి, వెల్కమ్. ఓకే, ఇప్పుడు మనం చూస్తే ఫాదర్ ఆఫ్ మైక్రోబయాలజీ ఎవరంటే లూయి పాశ్చర్. అదేవిధంగా మీకు టాపిక్ ఒక పాయింట్ ఒకటి ఇచ్చాను, అది ఏంటంటే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రం. అంటే ఇంతకుముందు ఏం చెప్పారంటే మీకు ది స్టడీ ఆఫ్ మైక్రోబ్స్ ఇస్ కాల్డ్ యాజ్ మైక్రోబయాలజీ. అంటే సూక్ష్మజీవుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని మైక్రోబయాలజీ అని చెప్తున్నాం. అదే వ్యాధుల గురించి అంటే ది స్టడీ ఆఫ్ డిసీజెస్ ఇస్ కాల్డ్ యాజ్
ప్యాథాలజీ. అంటే వ్యాధుల గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ప్యాథాలజీ అని పిలుస్తారు. ఇవి ఇంపార్టెంట్ అయినటువంటి మెయిన్ సూక్ష్మజీవుల గురించి ముఖ్యంగా తెలుసుకోవాల్సినటువంటి సూక్ష్మజీవ శాస్త్రం మైక్రోబయాలజీ గురించి తెలుసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. అలాగే నెక్స్ట్ ఇంకొక పాయింట్ చూద్దాం. నెక్స్ట్ అసలు సూక్ష్మజీవుల్లో ఎన్ని రకాలుగా ఉంటాయి, అవి ఏంటి అని చూసే ముందుగా మన మిత్రులు కొంతమంది కొన్ని మెసేజెస్ పెడుతున్నారు. సార్ నేను కానిస్టేబుల్ ఎగ్జామ్ మీ కరెంట్ అఫైర్స్ బుక్ ఒక్కసారి చదివాను, హార్డ్ వర్క్ బుక్ అండ్ కనిపిస్తోంది సార్, నా బ్యాడ్ లక్ వల్ల నా పోస్ట్ దగ్గరలో మిస్ అయింది. ఓకే ఓకే, నైస్ నైస్ నైస్, బుక్ సూపర్ సార్. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి మీరు గట్టిగా కష్టపడండి, డెఫినెట్ గా మీకు వస్తుంది. అండ్ కృష్ణ ఓకే, హాయ్ హాయ్ హాయ్, ఓకే వెల్కమ్. సరే, ఇప్పుడు మైక్రోబయాలజీలో సూక్ష్మజీవులు మైక్రోబ్స్, ది టైప్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఒకసారి చూద్దాం. అంటే సూక్ష్మజీవులు ఎన్ని రకాలుగా ఉంటాయి? సాధారణంగా సూక్ష్మజీవులు అనేవి 5 రకాలుగా ఉంటాయి. అవి 1 వైరస్, 2 బ్యాక్టీరియా, 3 ప్రోటోజోవన్, 4 శైవలాలు, 5 శిలీంధ్రాలు. శిలీంధ్రాలు అంటే ఇంగ్లీష్ లో ఫంగస్ అంటాం. వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్, శిలీంధ్రాలు అంటే ఆల్గే అంటాం. శైవలాల్ని ఆల్గే అంటాం, శిలీంధ్రాలని ఫంగై అంటాం. ఇప్పుడు మెయిన్ మనకు కావాల్సినటువంటి పాయింట్స్ ఏంటంటే 4 అంశాలు మనకు కావాలి. అవి ఏంటంటే వైరస్, బ్యాక్టీరియా, ప్రోటోజోవన్ అండ్ ఫంగస్. ఈ 4 వల్ల మానవులకి అనేకమైనటువంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ వ్యాధులు ఏంటంటే ఏ వ్యాధులు వస్తాయి ఒకసారి మనం చూద్దాం. ఫస్ట్ వైరస్ సంబంధించిన వ్యాధులు, అదేవిధంగా నెక్స్ట్ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు, నెక్స్ట్ ప్రోటోజోన్ వ్యాధులు, ఇలా వేరు రకాలుగా చూద్దాం. ఫస్ట్ వైరస్ డిసీజెస్. వైరల్ డిసీజెస్ ఒకసారి చూస్తే ఇవి వైరల్ డిసీజెస్ అంటే వైరస్ల వలన మానవులకు కలిగేటటువంటి వ్యాధులు ఒకసారి చూసినట్లయితే వీటి గురించి మళ్ళీ ఒక్కొక్క దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఇంచుమించుగా నేను 16 డిసీజ్ ఇచ్చాను. ప్రస్తుతం బాధపడుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా తయారైనటువంటి ఈ కోవిడ్ వైరస్ కూడా దీనికి సంబంధించింది, అంటే వైరస్ కేటగిరీకి సంబంధించింది. ఆ విషయం మీకు అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు నేను ఇచ్చినటువంటి వాటిలో ముఖ్యమైనటువంటి డిసీజ్ మీకు ఇవ్వడం జరిగింది. అవేంటంటే 1 పోలియో, హెపటైటిస్, గవద బిళ్ళలు, మసూచి, ఎయిడ్స్, చికెన్ గున్యా, ఇన్ఫ్లుయెంజా, అలాగే జపనీస్ ఎన్సెఫలైటిస్ అంటే మెదడు వ్యాధి అంటారు, అలాగే చికెన్ పాక్స్ అంటే అమ్మవారు అంటాం, అలాగే జలుబు కానీ, మిజిల్స్ కానీ, ర్యాబిస్, డెంగ్యూ, ఎబోలా డిసీజ్ లాస్ట్ 2 years బ్యాక్ మనకు ఆఫ్రికాలో చాలా ఎక్కువగా రావడం జరిగింది ఎబోలా వైరస్. ఈ విధంగా అంతేకాకుండా కోవిడ్, ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ COVID-19, అలాగే సార్స్, ఇవన్నీ కూడా వైరల్ డిసీజ్. ఫస్ట్ మీకు ఫస్ట్ ఒక స్లైడ్ చూపించినప్పుడు మీకు ఒక పాయింట్ చెప్పాను. క్రింది వానిలో వైరస్ వ్యాధి ఏది అని క్వశ్చన్ అడిగాడు. వాడు ఏం చేస్తారంటే ఈ క్వశ్చన్స్ లో, ఈ డిసీజెస్ లో ఒక 4 డిసీజ్ ని కింద ఏబిసిడి రూపంలో ఇస్తారనమాట. వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే వైరల్ డిసీజ్ ఒకటి ఇస్తాడు, మిగిలినవి వేరు డిసీజ్, బ్యాక్టీరియల్ డిసీజెస్, ప్రోటోజోన్ డిసీజ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. అందువలన వీటన్నింటిని తప్పనిసరిగా మీరు నోట్ చేసుకోవాలి. ఇవి వైరల్ డిసీజెస్ మొత్తం అన్ని కూడా ఇవి వైరల్ డిసీజ్. ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి చూద్దాం. ఫస్ట్ పోలియో డిసీజ్ ఒకసారి చూస్తే మనందరికీ తెలిసిందే కదా. పోలియో వైరస్ అనేది అంటే చిల్డ్రన్ పెరాలసిస్ అంటారు, అంటే చైల్డ్ పెరాలసిస్ అంటారు. ఈ చైల్డ్ పెరాలసిస్ అంటే ఏంటి? పెరాలసిస్ సాధారణంగా మానవుల శరీరంలో అనేకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. దేర్ ఆర్ సో మెనీ సిస్టమ్స్ ఆర్ దేర్ ఇన్ హ్యూమన్ బాడీ. అంటే హ్యూమన్ బాడీలో ఉన్నటువంటి అనేకమైనటువంటి సిస్టమ్స్ ఉంటాయి. ఈ అనేక సిస్టమ్స్ లో జీర్ణ వ్యవస్థ అంటే డైజెస్టివ్ సిస్టమ్, శ్వాస వ్యవస్థ అంటే రెస్పిరేటరీ సిస్టమ్, అలాగే ప్రత్యుత్పత్తి వ్యవస్థ రిప్రొడక్టివ్ సిస్టమ్, అలాగే విసర్జక వ్యవస్థ అంటే ఎక్స్క్రిటరీ సిస్టమ్, అలాగే నర్వస్ సిస్టమ్ అంటే నాడీ వ్యవస్థ, ఇలా అనేకమైనటువంటి వ్యవస్థలు ఉంటాయి. ఈ వ్యవస్థలో ఒక వ్యవస్థ నాడీ వ్యవస్థ, మనందరికీ తెలిసిందే. నాడీ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏంటంటే మెదడు, వెన్నుపాము, అలాగే నాడులు, వేరు రకాలైన నాడులు ఉంటాయి. ఈ నాడులు, ఈ మెదడు అండ్ వెన్నుపాము ఇవన్నీ కలిపి నాడీ వ్యవస్థ అంటారు. ఈ నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించేటటువంటి ఒక వైరసే ఎంటిరో వైరస్. ఆ ఎంటిరో వైరస్ అనేది పోలియో అనే వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. మీకు ఆల్రెడీ ఒక టేబుల్ ఫార్మేట్ లో ఇవ్వడం జరిగింది. ఆ వ్యాధి ఏంటి? ఆ వ్యాధి పేరు పోలియో. దానికి కారకమైన జీవి ఏది అంటే ఎంటిరో వైరస్. ఇందుకే ఎంటిరో వైరస్ అనేది సంక్రమణం, అంటే ఒకరి నుంచి ఇంకొకరికి ఏ విధంగా సంక్రమిస్తూ ఉంటుంది అంటే కలుషితమైనటువంటి ఆహారం కానీ, నీరు కానీ. ఫర్ ఎగ్జాంపుల్, ఆహారంలో కలుషితమైంది ఆహారం, ఒక పోలియో వచ్చినటువంటి వ్యక్తి యొక్క విసర్జక పదార్థాలతో ఈ వాటర్ కానీ లేకపోతే ఆ ఆహారం కానీ పొల్యూట్ అయింది, కలుషితమైంది. అటువంటి ఆహారం వేరే బాబు అంటే 5 years లోపున్నటువంటి పిల్లలు కానీ దాన్ని తీసుకున్నట్టయితే ఆ అబ్బాయికి ఎంటిరో వైరస్ వస్తుంది.
తప్పనిసరిగా అతనిలో ఈ పోలియో వ్యాధి అనేది రావడానికి అవకాశం ఉంది. అందువలన ఇక్కడ మీకు 4 ప్రశ్నలు ఇచ్చాను. మీకు ఎగ్జామ్ లో రావడానికి అవకాశం ఉన్నటువంటివి ఈ 4 అంశాలు ప్రధానంగా వస్తాయి. అదేంటంటే, ఒకటి వ్యాధి ఏంటి, దానికి కారకమైన జీవి ఏంటి, అది ఏ విధంగా సంక్రమిస్తుంది, దాని వలన ఆ వ్యాధి వలన ఏ వ్యవస్థ మనలో దెబ్బతింటుంది అనేది మనకి ఇవ్వడం జరిగింది అనమాట. ఇది పోలియో డిసీజ్ గురించి. దీన్ని చైల్డ్ పెరాలసిస్ అంటారు. అయితే మనకి ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మీకు చెప్పాలి. ఒకసారి ఒక ఎగ్జామ్ లో క్వశ్చన్ అడిగాడు. ఏ ఎగ్జామ్ నాకు కరెక్ట్గా గుర్తులేదు. కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ఏమడిగాడంటే, పోలియో లేదా పెరాలసిస్ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిలో ఏ వ్యవస్థ దెబ్బతింటుంది అని ఇచ్చాడు. ఆ వ్యవస్థలో కింద నాడీ వ్యవస్థ అని ఇవ్వలేదు. ఇప్పుడు ఏమన్నాడంటే, ఏ నాడులు దెబ్బతింటాయని చెప్పి జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు, ఏవి కాదు లేక మొత్తం అన్ని అని ఇచ్చాడు. 4. ఒకటి జ్ఞాన నాడులు, ఒకటి పోలియో. మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. పోలియో లేకపోతే పక్షవాతం అనేది, పోలియో లేదా పక్షవాతంలో ఏ నాడీ వ్యవస్థ లేదా ఏ నాడులు దెబ్బతింటాయి, ఏ నాడులు దెబ్బతింటాయి అని క్వశ్చన్ అడిగి 4 ఆప్షన్లు ఇచ్చాడు. అదేంటంటే, ఒకటి జ్ఞాన నాడులు, సెన్సరీ నెర్వ్స్, చాలక నాడులు, మోటార్ నెర్వ్స్, అంటే మిక్స్డ్ అంటే మిశ్రమ నాడులు, మిక్స్డ్ నెర్వ్స్, అలాగే పైవేవి కావు, నన్ ఆఫ్ ది అబౌవ్. ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చాడు. మీరు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. ఓకే, మన వాళ్ళు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. కృష్ణ గారు ఓకే, హాయ్. ఉదయ్ కుమార్ గారు గుడ్ ఈవినింగ్ అండి. కిరణ్ కుమార్ గుడ్ ఈవినింగ్. అండ్ అనురాధ సార్, నేను డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నా. డిఎస్సిలో వాళ్ళు హెల్త్ ఎడ్యుకేషన్ లో మాకు బిట్స్ చాలక నాడు. ఎస్ యువర్ రైట్. ఓకే అనురాధ్ గారు ఓకే. సరే, ఈ విధంగా మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, పోలియో లేదా పక్షవాతంలో ఏ నాడులు దెబ్బతింటాయనంటే, మాకు ఆల్రెడీ 4 ఆప్షన్లు ఇచ్చాను. అది జ్ఞాన నాడులు, చాలక నాడులు, మిశ్రమ నాడులు, పైవేవి కాదు అని ఆప్షన్లు ఇచ్చాను. దీనిలో కరెక్ట్ అయినటువంటి ఆన్సర్ ఏంటంటే చాలక నాడీ వ్యవస్థ. మనకి తేడా ఏంటంటే, జ్ఞాన నాడులు లేదా సెన్సరీ నర్వ్స్ అని అంటే ఏంటంటే, ది nerves which transmit the senses from the body parts to the brain is called as sensory nerve. అంటే జ్ఞాననాడి అంటే అర్థం ఏంటంటే, శరీర భాగాల నుంచి మెదడుకి సంజ్ఞలను లేదా సైన్స్ ని ట్రాన్స్మిట్ చేసేది, అంటే సంక్రమించేది లేదా పంపించేటటువంటి నాడీ వ్యవస్థల్ని జ్ఞాననాడులు అంటారు. మరి మోటార్ నెర్వ్స్ అంటే ఏంటి? ది నెర్వ్స్ విచ్ సెండ్స్ ది ఆర్డర్స్ ఫ్రమ్ ది బ్రెయిన్ టు ది బాడీ పార్ట్స్. అంటే బ్రెయిన్ నుంచి, మెదడు దగ్గర నుంచి శరీర భాగాలకి ఆజ్ఞల్ని చేరవేసేటటువంటి నాడుల్ని చాలక నాడులు అని అంటారు. మిశ్రమ నాడులు అంటే ఏంటి? 2 పనులు చేసేటటువంటి వాటిని మిశ్రమ నాడులు అంటారు. అలాగే పైవేవి కాదంటే మనకు ఆప్షన్ తెలిసిందే. అయితే ఇక్కడ మనకు ఒక పాయింట్ మీకు తెలుస్తుంది. మిశ్రమ నాడులు అనేవి ఉన్నాయి కదా, అవి ఏం చేస్తాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏమైనా టచ్, శరీరానికి ఒక టచ్ అయింది అంటే ఆ స్పందన మెదడుకి చేరవేసేటటువంటి నాడులు జ్ఞాన నాడులు, అంటే సెన్సరీ నెర్వ్స్. అలాగే ఆ మెదడు ఒక ఆజ్ఞను పాస్ చేస్తుంది. ఆ ఆజ్ఞ శరీర భాగాలన్నిటికీ కూడా పంపించబడుతూ ఉంటుంది. ఆ పంపించేటటువంటి నాడుల్ని చాలక నాడులు లేదా మోటార్ నెర్వ్స్ అని పిలుస్తారు. ఇవి 2 కూడా బాడీకి అంటే చర్మానికి అతుక్కొని ఉంటాయి. కానీ మిక్స్డ్ నెర్వ్స్ అనేవి జీర్ణ వ్యవస్థలోని అండ్ గుండె ఈ భాగాల్లో మాత్రమే ఉంటాయి. మిశ్రమాలు అన్ని భాగాల్లోనే ఉండవు. కేవలం గుండె మరియు జీర్ణ వ్యవస్థలో మాత్రమే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అందువలన ఇక్కడ మనకి పోలియో లేదా పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిలో ఏ నాడులు దెబ్బతింటాయంటే చాలక నాడులు దెబ్బతింటాయి. అదేవిధంగా ఇంకో పాయింట్ మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే, చైల్డ్ పెరాలసిస్ లేదా బాల్య పక్షవాతము అని దేని పిలుస్తారు అంటే పోలియోని పిలుస్తారు. పోలియోని కలిగించే వ్యాధికారకమైనటువంటి జీవి ఏది అంటే వైరస్. ఆ వైరస్ పేరు ఏం పేరు అంటే ఎంటిరో వైరస్. ఏ విధంగా పోలియో వైరస్ లేదా ఎంటిరో వైరస్ అనేది మానవునికి సంక్రమిస్తుంది, ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి సంక్రమించడం జరుగుతుంది అంటే కలుషితమైనటువంటి ఆహారము మరియు నీరు ద్వారా సంక్రమించడం జరుగుతుంది అన్నమాట. అదేవిధంగా ఏ వ్యవస్థ ఈ పోలియో కారణంగా దెబ్బతింటుందంటే నాడీ వ్యవస్థ ఈ పోలియో కారణంగా దెబ్బతింటుంది. ఇవి పోలియోకు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇప్పుడు మరొక డిసీజ్కి వెళ్దాం. హెపటైటిస్ అంటే మనందరికీ తెలిసిందే, పచ్చకామెర్లు అంటాం మన తెలుగులో. పచ్చకామెర్లని మనం వైరల్ డిసీజ్ కూడా. పచ్చకామెర్లు నిజానికి 4 రకాలు ఉంటాయి. హెపటైటిస్ లో 4 రకాలు ఉంటాయి అన్నమాట. హెపటైటిస్ ఏ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి, హెపటైటిస్ డి అని 4 రకాలు ఉంటాయి. వీటిలో 4 కూడా ముఖ్యమైనది బి అండ్ సి.
బి అనేటటువంటిది, సి అనేటటువంటిది వైరస్ల వల్ల సంక్రమించేటువంటి వ్యాధులు అనమాట. ఈ బి మరియు సి వైరస్లు ఉంటాయి. హెపటైటిస్ బి వైరస్ అండ్ హెపటైటిస్ సి వైరస్ అనేవి రెండు వేరు వైరస్లు ఉంటాయి. ఈ వైరస్ల కారణంగా హెపటైటిస్ లేదా పచ్చకామెర్లు అనేటువంటి వ్యాధి మానవులకు సంక్రమిస్తూ ఉంటుంది అనమాట. ఇది వ్యాధి అంటే వ్యాధికారక జీవి గురించి మనం ఇప్పుడు చెప్పుకున్నాం. దాని వాహకం ఏ విధంగా సంక్రమిస్తూ ఉంటుంది, ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సంక్రమిస్తుందంటే శరీర ద్రవాలు, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యొక్క రక్త మార్పిడి ద్వారా కానీ, లేదా వాళ్ళతో లైంగికంగా పాల్గొనడం వల్ల కానీ, అంటే రక్తము మరియు ఫ్లూయిడ్స్ అంటే బాడీ ఫ్లూయిడ్స్ ఇది కలవడం వల్ల కానీ, లేకపోతే మనకు రక్త మార్పిడి చేసినప్పుడు కానీ, లేకపోతే కనీసం హెపటైటిస్ బి అనేది ఇంకా ఏ విధంగా వస్తుందంటే ఒక వ్యక్తి హెపటైటిస్ ఉన్నటువంటి వ్యక్తి బ్రష్ చేస్తే ఆ బ్రష్ కానీ ఆ బ్రష్ ను ఆరోగ్యవంతమైన వ్యక్తి మళ్ళీ చేస్తే ఆ విధంగా కూడా ట్రాన్స్మిట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇద్దరికి వ్యక్తులకి కూడా పళ్ళల్లో రక్తం కారేటటువంటి ప్రాబ్లం కానీ ఉంది అంటే తప్పనిసరిగా ఈ వ్యక్తి నుంచి ఆ వ్యక్తికి ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ విధంగా హెపటైటిస్ వైరస్ అనేది హెపటైటిస్ వ్యాధిని కలిగిస్తుంటుంది. దీనికి వాహకం ఎవరు అంటే ఏది వాహకం కాదు, దానికి అదే శరీర ద్రవాలు కానీ మార్పులు జరిగితే తప్పనిసరిగా ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి వస్తూ ఉంటుంది. అయితే దీనివల్ల ప్రభావితమైనటువంటి అవయవం ఏంటి అంటే కాలేయం. ఈ కాలేయం అనేది మనకు సాధారణంగా మన బాడీలో కాలేయం అనే భాగం ఉంటుంది. లివర్ అంటారు ఇంగ్లీష్ లో. లివర్ వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ అని చాలా క్వశ్చన్లు అడిగారు చాలాసార్లు పోటీ పరీక్షల్లో. ది బిగ్గెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ ఈజ్ అని క్వశ్చన్ వస్తూ ఉంటది. అదేంటంటే గ్రంథి. ఏ గ్రంథి అంటే కాలేయ గ్రంథి. అంటే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయము. మానవ శరీరంలో కాలేయం తర్వాత అతి పెద్దదైనటువంటి రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమము. ఈ 2 పాయింట్లు మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయం. మానవ శరీరంలో రెండవ అతిపెద్ద గ్రంథి ఏది అంటే క్లోమం. ఇప్పుడు కాలేయం అనేది ఈ హెపటైటిస్ వైరస్ కారణంగా దాడి చేయబడుతుంటుంది. ఆ విధంగా సిర్రోసిస్ లేదా కాలేయం అంటే లివర్ సిర్రోసిస్ అనేటువంటి ప్రాబ్లం వస్తుంది. అందులో కాలేయం పనిచేయడం మానేస్తుంది అనమాట. ఇటువంటి సమస్యని హెపటైటిస్ లేదా పచ్చకామెర్లు అని పిలుస్తారు. మన క్లోమం గురించి ఆల్రెడీ మనకు తెలిసిందే. క్లోమం అనేది మనకి ఆంత్రమూలం దగ్గరలో క్లోమం అనే భాగం ఉంటుందని మనకు తెలిసిందే. దాని నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి ఇన్సులిన్ గురించి, హార్మోన్స్ గురించి మనకు తెలుసు. గ్లూకగాన్ ఇన్సులిన్ గురించి అది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను మీకు. అది మధుమేహ వ్యాధి గురించి వాటి గురించి నెక్స్ట్ ఇంకో వీడియోలో మీకు చెప్తాను. సరే, ఈ విధంగా హెపటైటిస్ వ్యాధి అనేది ఈ విధమైనటువంటి ప్రాబ్లాన్ని మనకు కలిగిస్తుంటుంది. నెక్స్ట్ ఇంకొక దాన్ని చూద్దాం. సరే, నెక్స్ట్ గవద బిళ్ళలు. దీని ఇంగ్లీష్ లో మమ్స్ అంటారు. MUMPS మమ్స్. ఈ మమ్స్ లేదా గవద బిళ్ళల్లో ఎటువంటి ప్రాబ్లం కలుగుతుంది, ఏ వైరస్ కారణంగా ఈ వ్యాధి వస్తుందంటే పారామిక్సో వైరస్ అనేటువంటి వైరస్ కారణంగా ఈ మమ్స్ అనే వ్యాధి వస్తుంది. ఇక్కడ గవద బిళ్ళలు అంటే మనకి ఇలా పొంగిపోతుంటాయి. మీకు డయాగ్రామ్ లో కూడా చూపించడం జరిగింది. మనకు సాధారణంగా నోట్ లోపల ఉండే కుహరం, ఖాళీ ప్రదేశాన్ని సాధారణంగా ఆస్య కుహరము అంటారు. ఆస్య కుహరం, బకల్ క్యావిటీ అంటారు ఇంగ్లీష్ లో. బకల్ క్యావిటీ లేదా ఆస్య కుహరం అంటారు. ఈ ఆస్య కుహరంలో తెరుచుకుంటూ లాలాజల గ్రంథులు లేదా సెలైవరీ గ్లాండ్స్ అనేవి ఉంటాయి మనకి. సెలైవరీ గ్లాండ్స్ ఎన్ని ఉంటాయంటే సాధారణంగా మ్యామల్స్ అన్నిటికి కూడా అంటే క్షీరదాలన్నిటికి కూడా 4 జతలు 4 pairs ఆఫ్ సెలైవరీ గ్లాండ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆల్ mammals. బట్ ఇన్ హ్యూమన్ ఓన్లీ 3 pairs ఆర్ ప్రెజెంట్. అంటే మానవులు అయితే మాత్రం కేవలం 3 జతలు మాత్రమే ఉంటాయి. ఈ 3 జతల గ్రంథుల్లో అతి పెద్దదైనటువంటి గ్రంథి ఏది అంటే పెరోటిడ్ గ్రంథి అంటారు. పెరోటిడ్ గ్రంథి అనేది ఈ సైడ్ భాగాల్లో ఉంటుందన్నమాట. పెరోటిడ్ గ్రంథి అనేది ఈ పెరోటిడ్ గ్రంథి అత్యధికంగా మనకి సెలైవాని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది అనమాట. అంటే లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. లాలాజలం మనకి ఎందుకు పనికొస్తూ ఉంటుంది? ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాలని జీర్ణం చేయడం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంటుంది. మనందరికీ తెలిసిందే. మీకు ఆహారంలో ఉన్నటువంటి పిండి పదార్థాన్ని చిన్నప్పుడు చదువుకున్నాం మనం. ఆహారంలో ఉండే పిండి పదార్థాలని టైలిన్ అనేటటువంటి దానిలో ఒక ఎంజైమ్ ఉంటుందని, దానివలన చక్కెరలుగా మార్పు చెందుతుందని మనం చిన్నప్పుడు చదువుకుంటాం. ఈ విధంగా లాలాజల గ్రంథుల కారణంగా మనకి లాలాజలం ఉత్పత్తి అవుతుంటుంది. ఎందుకు మీకు తెలిస్తే ఒకసారి మీకు మెసేజ్ పెట్టండి. లాలాజలం ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిలో సాధారణ సమయాలలో సగటున ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే లాలాజలం పరిమాణం ఎంత? ఎవరైనా చెప్పండి, మెసేజ్ పెట్టండి. లాలాజలం ఆరోగ్యవంతమైన వ్యక్తిలో సాధారణంగా సగటున ఒక రోజుకి ఉత్పత్తి చేయబడే లాలాజలం పరిమాణం ఎంత అనేది ఒకసారి మెసేజ్ పెట్టండి ఎవరైనా మీకు తెలిస్తే. లేకపోతే నేనే చెప్పేస్తాను 10 నిమిషాల తర్వాత.
సరే, ఈ విధంగా గవద బిళ్ళలు అనేటటువంటి పారామిక్సో వైరస్ అనేటువంటి ఒక వైరస్ కారణంగా మనకి పెరోటిడ్ ఈ గవద బిళ్ళలు అనేది వస్తుంది. గవద బిళ్ళ అనేటువంటి సమస్య ఈ పారామిక్సో వైరస్ కారణంగా వస్తుంది. ఎందుకు ఏ విధంగా సంక్రమిస్తుందంటే స్పర్శ, ఎవరైనా పిల్లలు ఒకళ్ళు ఆడుకునేటప్పుడు స్పర్శ వల్ల కానీ, లేకపోతే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ తుంపర్లు రావడం వల్ల కానీ, ఆ తుంపర్లు అనేవి ఇంకొక వ్యక్తికి రావడం జరిగింది. ఇంకొకరు పడి వాళ్ళకి ఇన్హేల్ అంటే లోపలికి ప్రవేశించి ఈ పారామిక్సో వైరస్ కారణంగా గౌదబిళ్ళు అనేవి ఆ విధంగా సంక్రమిస్తూ ఉంటారు. ఈ విధంగా లాలాజల గ్రంథులు అనేవి దెబ్బతినడం వల్ల, లేకపోతే లాలాజల గ్రంథుల మీద పారామిక్సో వైరస్ అనేది దాడి చేయడం ఫలితంగా మనకి గవద బిళ్ళలు లేదా మమ్స్ అనేటటువంటి డిసీజ్ వస్తుంది. ఈ విధంగా మమ్స్ అనే డిసీజ్ వస్తుంది. ఎవరో చెప్పారు సాయి 5 లీటర్స్. ఓకే, అనురాధ గారు 1 లీటర్. ఓకే, ఇంకెవరికైనా నేను ఏం క్వశ్చన్ అడిగానంటే, లవ్ యువర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్జున్ సార్, పవన్ కుమార్. థ్యాంక్ యూ అండి పవన్ గారు. సరే, నేను క్వశ్చన్ ఏం అడిగానంటే, లాలాజల గ్రంథుల నుంచి ఒక ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి లాలాజల గ్రంథుల నుంచి సగటున ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే లాలాజలం పరిమాణం ఎంత? అది నేను క్వశ్చన్. మీకు ఎవరికైనా ఆన్సర్ తెలిస్తే చెప్పండి. నెక్స్ట్, ఇది గవద బిళ్ళల గురించి. నెక్స్ట్ ఇంకా గవద బిళ్ళల గురించి మీరు చెప్పాలనుకుంటే, మన మానవ శరీరంలో ఉన్నటువంటి 3 గ్రంథులు ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను. సాధారణంగా క్షీరదాల్లో 4 జతల లాలాజల గ్రంథులు ఉంటాయని చెప్పాను. అవి ఏంటంటే, ఒకటి పెరియోటిడ్ గ్రంథులు అనేవి సైడ్స్ అంటే దవడ యొక్క పార్శ్వ భాగాల్లో ఉంటుంది, దాని పెరియోటిడ్ గ్రంథులు అంటారు. అది కాకుండా జంబికా గ్రంథులు, జిహ్వికా గ్రంథులు, నిమ్న నేత్ర కోటర గ్రంథులు అని 4 రకాలుగా ఉంటాయి. నిమ్న నేత్ర కోటర గ్రంథులు అంటే పెరియోటిడ్ గ్లాండ్స్, సబ్ లింగ్యువల్ గ్లాండ్స్, సబ్ మ్యాక్సిలరీ గ్లాండ్స్ అండ్ ఇంట్రా ఆర్బిటల్ గ్లాండ్స్ అని 4 రకాలైనటువంటి లాలాజల గ్రంథులు, salivary glands. 4 types of salivary glands are present in mammals. అండ్ ది అంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు అనేవి మానవుల్లో లోపించి ఉంటాయి అన్నమాట. మానవుల్లో ఉండవు. ఈ మానవుల్లో లోపించినటువంటి గ్రంథులు ఏవి అంటే, ఈ కళ్ళకి దిగువ భాగంలో ఉంటాయి. వాటిని ఏమంటారంటే నిమ్న నేత్ర కోటర గ్రంథులు అంటారు. నిమ్న నేత్ర కోటర గ్రంథులు తప్ప మిగిలినటువంటి 3 గ్రంథులు కూడా మానవుల్లో ఉంటాయి అన్నమాట. నెక్స్ట్, సురేష్ గారు 5.2 లీటర్స్ అని చెప్పారు. కిరణ్ కుమార్ 10 లీటర్స్, 10 లీటర్స్ పైగా. సరే, నేనే చెప్పేస్తాను ఆన్సర్. లాలాజల గ్రంథుల నుంచి ఒక ఆరోగ్యవంతమైన మనిషిలో ఒక రోజుకి ఉత్పత్తి అయినటువంటి లాలాజలం పరిమాణం 1.5 లీటర్లు, 1.5 లీటర్స్. 1.5 లీటర్లు ఈ లాలాజలం అనేది ఉత్పత్తి చేయబడుతుంటుంది. మీరు చెప్పినటువంటి 5 లీటర్స్ ఒకటి ఉంది. 5 లీటర్స్ ఏంటి? ఆరోగ్యవంతమైనటువంటి మానవుల్లో ఉండే రక్తం యొక్క పరిమాణం. ఆరోగ్యవంతమైన మానవుల్లో రక్తం ఎంత పరిమాణంలో ఉంటుందంటే 5 లీటర్ల పరిమాణం ఉంటుంది. రక్తం ఎన్ని లీటర్లు ఉంటుంది అంటే 5 లీటర్లు అంటే అందులోనే 5 లీటర్లు ఉండదు. 75 కేజీలటువంటి మనిషిని ఒక యావరేజ్ మనిషిగా తీసుకుని ఉంటాం. అటువంటి వ్యక్తిలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, తక్కువగా ఉన్న వాళ్ళకి ఇంకా తక్కువగా ఉండొచ్చు. కానీ సగటున 75 కేజీలటువంటి ఒక వ్యక్తికి 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం యొక్క పరిమాణం 5 లీటర్లు. కానీ నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే, లాలాజల గ్రంథుల నుంచి ఉత్పత్తి అయ్యే ఒక రోజుకి ఉత్పత్తి అయ్యే లాలాజలం పరిమాణం అడిగాను. ఆ లాలాజలం పరిమాణం ఎంత అంటే 1.5 లీటర్లు. ఓకేనా? 1.5 లీటర్లు అంటే 1.5 లీటర్స్. ఓకే, క్లియర్. ఓకే, ఇది గవద బిళ్ళల గురించి. నెక్స్ట్ ఇంకొక డిసీజ్ గురించి చూద్దాం. అది మసూచి. ఈ మసూచి వ్యాధి అనేది మనకి చాలా ఎక్కువగా భవిష్యత్తు ఇంతకుముందు ఉండేది, ఇప్పుడు లేదనుకోండి. ఈ మసూచి వ్యాధి అనేది దీన్ని పెద్దమ్మవారు అనేవారు. పెద్దమ్మవారు అంటే శరీరం పై భాగంలో పెద్ద వచ్చేస్తాయి అన్నమాట. కుండలు అంటారు. పెద్దవి పొంగిపోయినట్టు వచ్చేస్తుంటాయి. బాగా బబుల్స్, వాటర్ బబుల్స్ లా వస్తూ ఉంటాయి. అటువంటి డిసీజ్ ని మసూచి వ్యాధి అంటారు. ఈ మసూచి వ్యాధిని కలిగించేటటువంటి జీవి ఏది అంటే వెరియోలా వైరస్ అనేటువంటి ఒక వైరస్ ఉంటుంది. ఆ వైరస్ కారణంగా ఇది వస్తూ ఉంటుంది అనమాట. ఇది సాధారణంగా ఒక మనిషికి ఇంకో మనిషికి ఏ విధంగా అంటే స్పర్శ ఫలితంగా ఈ వ్యాధి అనేది సంక్రమించబడుతూ ఉంటుంది అనమాట. అండ్ ఇది ప్రభావితమైనటువంటి అవయవం ఏదంటే మనం అందరికి చెప్పాం ఆల్రెడీ, చర్మం పై భాగంలో బబుల్స్ వస్తాయి కాబట్టి చర్మం అనేది దీనికి వచ్చినటువంటి దీని వల్ల వచ్చేటటువంటి ప్రభావితమైనటువంటి అవయవం అనమాట. ఇది మసూచి గురించి. అండ్ మనకి ఇంకో విషయం మీకు చెప్తాను నేను ఇక్కడ. ఏ వైరస్ వ్యాధి కూడా, ఎటువంటి వైరస్ వ్యాధికి కూడా మందులు ఉండవు. వైరస్ కి ప్రస్తుతానికి ఏ వ్యాధికి కూడా మందులు ఉండవు. నివారణ తప్ప మందులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండవు అనమాట. కేవలం దాని రాకుండా చేసుకోవడమే తప్ప అది వచ్చిన తర్వాత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మందులు ఉండవు. అందువల్లనే జలుబుకు కూడా మందు ఉండదు. సాధారణంగా ఏదో సినిమాలు చెప్తుంటారు, జలుబు అనేది
మందులు వేసుకుంటే 7 రోజులు తగ్గుతుంది, మందులు వేసుకోకపోతే 7 days అంటే 1 week లో తగ్గుతుంది అని ఒక డైలాగ్ కూడా ఉంటుంది. ఆ విధంగా ఏ వైరస్ డిసీజ్ కూడా మందులు అనేవి ప్రస్తుతం లేవు. కేవలం అది నివారణ మాత్రమే, రాకుండా చూసుకోవడం మాత్రమే ఒక మందు అనమాట. ఈ మసూచి కూడా అలాంటిదే. కేవలం దానికి అదే మనకి ఇమ్యూనిటీ పెరగడం ద్వారా ఆ వ్యాధి తగ్గాలి తప్ప సాధారణంగా మందులు మాత్రం ఉండవన్నమాట. ఓకే, నెక్స్ట్ మరొక ప్రమాదకరమైన వ్యాధి మనందరికీ తెలిసినటువంటి వ్యాధి ఎయిడ్స్. ఎయిడ్స్ యొక్క ఎబ్రివేషన్ మనందరికీ తెలిసిందే, ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అనే దాన్ని ఎయిడ్స్ వ్యాధిగా మనం పిలుస్తుంటాం. ఇక్కడ ఎయిడ్స్ వ్యాధి గురించి మనందరికీ తెలిసింది, నేను చెప్పాల్సినటువంటి పని పెద్దగా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎయిడ్స్ వ్యాధిని సంక్రమింపజేసేటటువంటి వైరస్ పేరు ఏం పేరంటే హెచ్ఐవి. హెచ్ఐవి ఎబ్రివేషన్ ఏంటి? హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. హ్యూమన్ మనిషి యొక్క ఇమ్యూనిటీ డెఫిషియన్సీ తగ్గింపజేసే వైరస్ అని అర్థం. అంటే మనిషి యొక్క అసంక్రామ్యత అనే ఒక లక్షణం ఉంటుంది మనిషికి. అంటే ఒక వ్యాధి కలిగినప్పుడు ఆ వ్యాధిని నివారించుకునేటటువంటి లేదా వ్యాధికి వ్యతిరేకంగా పోరాడడం కోసం మన బాడీలో అసంక్రామ్యత వ్యవస్థ ఉంటుంది. ఆ అసంక్రామ్యత వ్యవస్థని తగ్గింపజేసి నాశనం చేసే వైరస్ ని హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తారు. ఈ విధంగా హెచ్ఐవి వైరస్ కారణంగా ఎయిడ్స్ అనే వ్యాధి వస్తుంది. ఇక్కడ మీకు ఒక పాయింట్ మీరు గమనించాలి. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ డెఫిషియన్సీ సిండ్రోమ్ అని చెప్పాను. ఎక్వైర్డ్ ఇమ్యూనో, ఇక్కడ ఇమ్యూనో అంటే ఇమ్యూనిటీ పవర్, అంటే వ్యాధి సంక్రమణ వ్యవస్థ. ఈ వ్యాధి సంక్రమణ వ్యవస్థ అనేది ఎక్వైర్డ్ పొందినటువంటి, ఇక్కడ చూసారా సహజ సిద్ధంగా కాదు, సహజ సిద్ధమైనది ఆటోమేటిక్ గా ఉంటది, కానీ ఎక్వైర్డ్ సహజ సిద్ధంగా వచ్చింది కాకుండా ఎక్వైర్డ్ పొందినటువంటి ఇమ్యూనిటీ వ్యవస్థని డెఫిషియన్సీ తగ్గించే సిండ్రోమ్ కాబట్టి దాన్ని ఎయిడ్స్ అని పిలుస్తూ ఉంటారు అనమాట. ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని ఎయిడ్స్ వ్యాధి పిలుస్తారు. దాన్ని కలిగించే వైరస్ పేరు హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అని పిలుస్తారు. ఇది ఏ విధంగా సంక్రమిస్తుందన్నది మనందరికీ తెలిసిందే. లైంగిక సంబంధాల ద్వారా కానీ, లేకపోతే రక్త మార్పిడి ద్వారా కానీ, లేకపోతే బార్బర్ షాప్ లో ఆ బ్లడ్ మొత్తానికి ఏదైనా బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరగడానికి అటువంటి వర్షాల్లో కానీ ఈ విధంగా హెచ్ఐవి అనేది సంక్రమించబడుతూ ఉంటుంది. అయితే ప్రభావితమైనటువంటి అవయవం ఏది అంటే మానవ శరీరం గురించి ఇంతకుముందు మీకు ఒక పాయింట్ చెప్పాను. పొందినటువంటి ఇమ్యూనిటీ పవర్ గురించి చెప్పాను మీకు ఆల్రెడీ. ఇమ్యూనిటీ పవర్ లాస్ట్ క్లాస్ లో రక్తం గురించి చెప్తున్నప్పుడు రక్తంలో సాధారణంగా 2 భాగాలు ఉంటాయి. ఒకటి ద్రవ రూపంలో ఉండే భాగాన్ని ప్లాస్మా అంటారు. అదేవిధంగా రక్తంలో ఉండే కణాలను రక్త కణాలు అంటారు. అంటే ప్లాస్మా మరియు రక్త కణాలు అనే 2 భాగాలు ఉంటాయి. ద్రవ రూపంలో ఉండే భాగాన్ని ప్లాస్మా అంటారు, కణాలని రక్త కణాలు అంటారు. ఈ ప్లాస్మా అనేది సుమారుగా రక్తంలో 55% ఉంటుంది, 55% ఉంటుంది. రక్త కణాలు అనేవి 45% ఉంటాయి, మొత్తం మీద 100% ఉంటాయి. అయితే ఈ రక్త కణాలు అనేవి 3 రకాలుగా ఉంటాయి. ఈ 3 రకాల్లో ఒకటి ఎర్ర రక్త కణాలు, 2 తెల్ల రక్త కణాలు, 3 రక్త ఫలకికలు అనే భాగాలు ఉంటాయి. అంటే ది బ్లడ్ కన్సిస్ట్స్ ఆఫ్ two types of parts. The first one is plasma, the second one is blood cells. The blood cells are again 3 types. The first one is RBC, means red blood corpuscles. Second one is WBC, white blood corpuscles, and third one is blood platelets. ఈ విధంగా 3 రకాలు ఉన్నాయి. RBC అంటే ఎర్ర రక్త కణాలు లేదా రెడ్ బ్లడ్ కార్పసల్స్ లేదా వాటిని ఎరిథ్రోసైట్లు అంటారు. ఎరిథ్రోసైట్లు. ఈ ఎరిథ్రోసైట్లు ఏం చేస్తాయి? అవి ఎర్రగా ఉంటాయి. ఎందుకు ఎర్రగా ఉంటాయి? ఒకసారి మెసేజ్ పెట్టండి. ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటి అనేది ఒకసారి మెసేజ్ పెట్టండి. దానిలో ఒక ఏదో పదార్థం ఉంటుంది, ఆ పదార్థం పేరు ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి. ఓకే సాయి, నైస్ ఎక్స్ప్లెనేషన్, థ్యాంక్ యూ. అలాగే యామిని, ఓకే వెల్కమ్ యామిని. అలాగే అనిల్ కుమార్, వెల్కమ్ అండి అనిల్ కుమార్ గారు, గుడ్ ఈవినింగ్. సరే, ఈ విధంగా ఇప్పుడు నేను క్వశ్చన్ ఏమడిగానంటే ఎర్ర రక్త కణాలు లేదా రక్తం అనేది ఎర్రగా ఉండడానికి కారణం ఏమిటి? ఆ క్వశ్చన్ నే మీరు మెసేజ్ పెట్టండి, దానికి ఆన్సర్ మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు ఎర్రగా ఉన్నటువంటి ఈ ఎర్ర రక్త కణాలు అనేవి ఊపిరితిత్తుల్లోకి మనం తీసుకున్నటువంటి అంటే ఇన్హేల్ చేసినటువంటి ఆక్సిజన్ ని శరీర భాగాలకన్నిటి కూడా పంపిస్తూ ఉంటాయి. శరీర భాగాలన్నిటి కూడా ఆక్సిజన్ సరఫరా చేయడానికి, అదేవిధంగా శరీరంలో ఆటోమేటిక్ గా తయారవుతుంది శ్వాసక్రియ, అంతర శ్వాసక్రియ ఫలితంగా కార్బన్ డైఆక్సైడ్ తయారవుతుంది. ఈ కార్బన్ డైఆక్సైడ్ ని ఊపిరితిత్తులకి రవాణా చెందించడం కోసం ఈ
నేనే చెప్పాను. ఓకే, చాలా మంది చెప్తున్నారు ఆల్రెడీ. చాలా మంది ఆన్సర్స్ చెప్తున్నారు. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. హీమోగ్లోబిన్, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ హీమోగ్లోబిన్. ఐరన్ అనేది ఐరన్ అని చెప్పారు వారు. అనురాధ ఐరన్ అని చెప్పారు. అనురాధ ఐరన్ అనేది కూడా పాయింట్ కరెక్టే అనుకోండి. అయితే ఐరన్ అనేది హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి భాగం ఐరన్. అక్కడ క్వశ్చన్ ఎలా వస్తుందంటే హీమోగ్లోబిన్ గురించి ఒక క్వశ్చన్ అడిగారు ఒకసారి, అది మేబీ గ్రూప్ 2 అనుకుంటాను. ఆ గ్రూప్ 2లో క్వశ్చన్ అదేంటంటే హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి మూలకం ఏది అని అడిగారు. వాట్ ఈస్ ద ఎలిమెంట్ విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ హీమోగ్లోబిన్ అని క్వశ్చన్ వచ్చింది. వాట్ ఈస్ ద ఎలిమెంట్ విచ్ ప్రెసెంట్ ఇన్ హీమోగ్లోబిన్ అంటే హీమోగ్లోబిన్ లో ఉన్నటువంటి మూలకం ఏది అనే క్వశ్చన్ వచ్చింది. ఆ హీమోగ్లోబిన్ లో ఉండే మూలకం ఏంటి అంటే ఐరన్. ఐరన్ అనే మూలకం ఫలితంగా ఆ ఐరన్ తో మన ఆక్సిజన్ సంయోగం చెందుతుంది. ఆ విధంగా ఆక్సిజన్ అనేది ఊపిరితిత్తుల నుంచి శరీర భాగాలకు రవాణా చెందించబడుతుంది. అలాగే శరీర భాగాలు ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఊపిరితిత్తులకి రవాణా చెందించబడుతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఆర్బీసీ ఉపయోగపడుతూ ఉంటాయి. ఇప్పుడు డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ కార్పసల్స్ చూద్దాం. వైట్ బ్లడ్ కార్పసల్స్ అంటే తెల్ల రక్త కణాలు. వాటిని ల్యూకోసైట్లు అని కూడా పిలుస్తారు. ల్యూకోసైట్లు. ఈ ల్యూకోసైట్లు ఏం చేస్తాయంటే ఈ ల్యూకోసైట్లు అగైన్ 2 టైప్స్, 2 రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే కణికాయుత కణాలు, కణికారహిత కణాలు అని 2 రకాలు. అంటే గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ అని 2 రకాలుగా ఉంటాయి. గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్. ఈ గ్రాన్యులోసైట్స్, ఏ గ్రాన్యులోసైట్స్ కూడా మళ్ళీ విభజించబడుతూ ఉంటాయి. మనం ఒకసారి బ్లడ్ అనే దాని గురించి పూర్తిగా వివరణ నేను ఒకసారి ఇస్తాను, ఎందుకంటే తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన టాపిక్. ఇప్పుడు లైట్ గా ఒకసారి చెప్తాను. ఏంటంటే గ్రాన్యులోసైట్స్, ఈ గ్రాన్యులోసైట్స్ అనేవి మళ్ళీ 3 రకాలుగా ఉంటాయి. ఆ 3 రకాలు ఏంటంటే 1 ఎసిడోఫిల్స్, 2 బేసోఫిల్స్, 3 న్యూట్రోఫిల్స్ అని 3 రకాలు ఉంటాయి. ఇవి కణికాయుత కణాలు. కణికారహిత కణాలు అనేవి 2 రకాలు. వాటిని లింఫోసైట్లు, మోనోసైట్లు అంటారు. ఈ విధంగా తెల్ల రక్త కణాలు అనేవి 2 రకాలు ఇప్పుడు చెప్పినట్టుగా. అదేంటి, 1 గ్రాన్యులోసైట్లు, ఏ గ్రాన్యులోసైట్లు అంటే కణికాయుత కణాలు, కణికారహిత కణాలు. కణికాయుత కణాలు మళ్ళీ 3 రకాలు. 1 ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అలాగే ఏ గ్రాన్యులోసైట్స్ లేదా కణికారహిత కణాలు అనేవి 2 రకాలు. అవి ఏంటంటే 1 లింఫోసైట్లు, మోనోసైట్లు అని వేరువేరుగా ఉంటాయి. ఇవన్నీ ఏం చేస్తాయో ఒకసారి చూద్దాం. ఇప్పుడు కణికాయుత కణాలు ఉన్నాయనుకోండి. కణికాయుత కణాల్లో 3 రకాలు చెప్పాను నేను. 1 ఎసిడోఫిల్స్. ఎసిడోఫిల్స్ అనేవి ఏం చేస్తూ ఉంటాయంటే మన శరీరంలో ఉన్నటువంటి కొన్ని సంక్రమణలు, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి ఒక పువ్వు చూసారంటే పువ్వు వాసన చూస్తే తుమ్ములు వస్తూ ఉంటాయి విపరీతంగా. ఆ విధంగా శరీరం లోపల ఉన్నటువంటి కొన్ని చర్యలు ఉంటాయి, ప్రతిచర్యలు. ఆ చర్యలు, ప్రతిచర్యలు, ఈ చర్యలు, ప్రతిచర్యల్ని నియంత్రణ చేసేటువంటి కణాలే ఎసిడోఫిల్స్ కణాలు అన్నమాట. అంటే మన శరీరంలో జరిగేటటువంటి ఆ వ్యతిరేకతని నియంత్రణ చేసేటువంటి కణాలే ఎసిడోఫిల్ కణాలు. మరి బేసోఫిల్ కణాలు ఏం చేస్తాయంటే మనకి దెబ్బ తగిలింది అనుకోండి, దెబ్బ తగిలితే ఆ దెబ్బ మాన్పడం కోసం బేసోఫిల్స్ కణాలు పనిచేస్తూ ఉంటాయి. న్యూట్రోఫిల్స్ కణాలు, ది న్యూట్రోఫిల్స్ సెల్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ policemen of the body. Which cells of our body is called as microscopic policemen of the body అని క్వశ్చన్ వస్తుంటుంది. అంటే మైక్రోస్కోపిక్ policemen of the body అని వేటి పిలుస్తారు, లేదా శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులు అని ఎవరిని పిలుస్తారు అంటే న్యూట్రోఫిల్స్ కణాలని ఈ విధంగా శరీరం యొక్క సూక్ష్మ రక్షక భటులు అని పిలుస్తారు. ఓకే, సరే. ఈ విధంగా కొండాజీ వెల్కమ్, లేట్ అయిపోయావు బాగా. ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో కొంచెం సజెషన్స్, హౌ టు సేవ్ టైం టేబుల్ ప్లీజ్. ఓకే, తప్పకుండా ఇస్తాను నేను తప్పనిసరిగా. మనం దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సరే. ఈ విధంగా బేసోఫిల్స్ అనేవి ఒక విధంగా పనిచేస్తున్నాయి. న్యూట్రోఫిల్స్ ఏం చేస్తున్నాయంటే శరీరానికి సూక్ష్మ రక్షక భటులా పనిచేస్తాయి. అంటే మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ అంటారు వాటిని. ఎందువల్ల అంటారంటే మన శరీరం లోపలికి ఏవైనా సూక్ష్మజీవులు, మనం మాట్లాడుకుంటున్నాం, వైరస్ కానీ, బ్యాక్టీరియా కానీ, ఫంగస్ కానీ, ఏదైనా ప్రోటోజోవన్ కానీ మన బాడీలోకి వెళ్తే వాటిని చంపడానికి ప్రయత్నం చేస్తుంది అనమాట. ఆ విధంగా చంపేస్తుంది. ఆ విధంగా మన శరీరాన్ని పోలీసుల్లా కాపాడుతుంది. కాబట్టి అటువంటి కణాలని, న్యూట్రోఫిల్ కణాలని మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ ఆఫ్ ది బాడీ అంటారు. ఇవి కణికాయుత కణాల్లో ఉన్నటువంటి రకాలు. ఇప్పుడు కణికారహితమైన కణాలు చూద్దాం. అంటే ఏ గ్రాన్యులోసైట్స్. దీస్ ఏ గ్రాన్యులోసైట్స్ ఆర్ అగైన్ 2 types. ది ఫస్ట్ వన్ ఈజ్ లింఫోసైట్ అండ్ సెకండ్ వన్ ఈజ్ మోనోసైట్స్. లింఫోసైట్లు, మోనోసైట్లు అని 2 రకాలు ఉంటాయి. లింఫోసైట్లు అంటే ఏంటంటే ఈ తెల్ల రక్తనాలు ఏం చేస్తాయంటే
ఏదైనా ఒక వ్యాధికారకమైనటువంటి సూక్ష్మజీవిని గుర్తిస్తే దాన్ని చంపడం కోసం దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ లేదా ప్రతి రక్షకాలను ఉత్పత్తి చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి రక్షకాలు లేదా యాంటీబాడీస్ ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఉత్పత్తి చేస్తే ఆ యాంటీబాడీస్ వెళ్ళి ఆ సూక్ష్మజీవుల్ని చంపేస్తూ ఉంటాయి. ఈ విధంగా ఈ లింఫోసైట్లు అనేవి మనకి పోలీస్ స్టేషన్ లో మనకు వస్తాయి అనమాట. అంటే పోలీస్ స్టేషన్ మన దగ్గర రాదు, దొంగలు పడితే పోలీస్ స్టేషన్ కాకుండా పోలీసులు వస్తారు. ఈ విధంగా లింఫోసైట్ అనేది ఒక పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు ఉత్పత్తి అవుతూ ఉంటారు. ఆ పోలీసులు ఏమంటాం? యాంటీబాడీస్ అంటారు, ప్రతి రక్షకాలు అంటారు. వీటిని లింఫోసైట్లు అనే వాటి నుంచి ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ఈ లింఫోసైట్లు అనేవి ఆ విధంగా శరీరం రక్షిస్తాయి. మరి మోనోసైట్లు అనేవి ఉంటాయి. సెకండ్ వన్ మోనోసైట్లు. మోనోసైట్లు ఏం చేస్తాయంటే ఏదైనా సూక్ష్మజీవిని చూసే అనుకోండి, ఆ సూక్ష్మజీవి వెంటనే భక్షిస్తాయి, అంటే మింగేస్తాయి అన్నమాట. మింగి మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని ఏమంటారంటే భక్షక కణాలు అంటారు. మోనోసైట్ కణాలని భక్షక కణాలు లేదా ఫాగోసైట్స్ అనిపిస్తారు. ఫాగోసైట్ ఎందుకు పిలుస్తారంటే ఇవి ఫాగోసిస్ చేస్తాయి, అంటే మింగేస్తూ ఉంటాయి, ఆ సూక్ష్మజీవిని మింగేస్తాయి అనమాట. మింగేసి జీర్ణం చేస్తాయి. ఆ విధంగా మన శరీరాన్ని రక్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటిలో కూడా మనకు కావాల్సినటువంటి పాయింట్ ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి కారకమైనటువంటి హెచ్ఐవి క్రిమి మన శరీరంలో ప్రవేశించిన తర్వాత ఈ దళకలన్నింటిలో కూడా లింఫోసైట్ల దగ్గరికి వెళ్ళి లింఫోసైట్లు లోపలికి చొచ్చుకుపోతుంది. లింఫోసైట్లు ఏం చెప్పాను నేను? పోలీస్ స్టేషన్స్ అని చెప్పాను. పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. వెళ్ళిపోయి దీని దగ్గర నుంచి పోలీసులు బయటకు ఉత్పత్తి అవ్వకుండా ఆపేస్తుంది. దీంతో మన శరీరం లోపలికి ఏదైనా సూక్ష్మజీవులు వెళ్ళిపోతే వాటిని వ్యతిరేకించేటువంటి ప్రతి దేహాలు లేదా ప్రతిరక్షకాలు అనేవి ఉత్పత్తి కాకపోవడం వల్ల మన శరీరానికి అనేకమైన వ్యాధులు వచ్చి ఆ వ్యాధుల కారణంగా మనిషి అనేవాడు చనిపోతూ ఉంటాడు అనమాట. ఇక్కడ ఒక విషయాన్ని మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే ఎయిడ్స్ కారణంగా ఓన్లీ ఎయిడ్స్ వైరస్, హెచ్ఐవి వైరస్ కారణంగా మనిషి చనిపోడు. మనిషి ఎట్టి పరిస్థితుల్లో కూడా హెచ్ఐవి వైరస్ కారణంగా చనిపోడు. హెచ్ఐవి వైరస్ అనేది మన శరీరానికి ఏ వ్యాధులు రాకుండా చేసే వ్యవస్థని నాశనం చేయడం వల్ల వేరు వ్యాధులు వచ్చి ఈ మనిషి చనిపోతాడు. అనేకమైన వ్యాధుల యొక్క సమూహాన్ని సిండ్రోమ్ అని పిలుస్తారు. అందుకే ఈ వ్యాధిని ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అని పిలుస్తారు. సిండ్రోమ్ అంటే వ్యాధుల కలయిక, వ్యాధుల లక్షణాల కలయిక. ఈ వ్యాధుల లక్షణాల కలయికని సిండ్రోమ్ అంటారు. ఈ విధంగా ఒక సిండ్రోమ్ కారణంగా ఈ మరణం అనేది సంభవిస్తుంటుంది. కానీ హెచ్ఐవి కారణంగా చనిపోరు. హెచ్ఐవి డైరెక్ట్ గా గుండెల్లో కానీ జీర్ణవ్యవస్థలో కానీ వెళ్ళి నాశనం చేయదు. మన శరీరాన్ని రక్షించే లింఫోసైట్లు నాశనం చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మన ఎయిడ్స్ కి హెచ్ఐవి మధ్యనటువంటి డిఫరెన్సెస్ కూడా మీకు ఇచ్చాను టేబుల్లో. ఇది డిఫరెన్స్, మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి డిఫరెన్స్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక డిసీజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో డిసీజ్, నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే చికెన్ గున్యా. మనందరికీ తెలిసిందే. మన వాళ్ళు మెసేజ్ పెడుతున్నారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకే, అలాగే ఫిబ్రవరి మార్చ్ కరెంట్ అఫైర్స్ చేయండి సార్. ఓకే, షూర్, తప్పనిసరి చేస్తాను. అంటే కొంచెం నాకు ఖాళీ ఉండకపోవడం వల్ల ఫిబ్రవరి, మార్చ్, జనవరి వాటి గురించి కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను ఖాళీ ఉన్నప్పుడు. ఓకే, శ్రీలక్ష్మి. ఓకే, వెల్కమ్ శ్రీలక్ష్మి. ఓకే, సరే. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే చికెన్ గున్యా. చికెన్ గున్యా అనేది ఆ మధ్యకాలంలో చాలా ఎక్కువగా మనం గమనించి ఉంటాం. ఈ చికెన్ గున్యా వ్యాధిని కలిగించేటువంటి వైరస్ పేరు ఏం పేరంటే ఆల్ఫా వైరస్. ఆల్ఫా వైరస్ అనేది చికెన్ గున్యా అనే వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది. ఈ చికెన్ గున్యా వ్యాధిని సంక్రమింపజేసేటటువంటి క్రిమి, అంటే ఒకరి నుంచి మరో దగ్గరికి రవాణా చేసేదాన్నే సంక్రమణ అంటారు. ఈ సంక్రమణ చేసేటువంటి క్రిమి లేదా దాన్ని ఇంగ్లీష్ లో వెక్టార్ అంటారు. ఈ వెక్టార్ ఏంటంటే ఏడిస్ ఈజిప్టై అనే దోమ. మన సాధారణంగా ఎనాఫిలిస్ దోమలు, క్యూలెక్స్ దోమల గురించి మనం మాట్లాడుకుంటాం. అలాగే ఏడిస్ ఈజిప్టై అనేది కూడా ఒక దోమ. ఈ ఏడిస్ ఈజిప్టై అనేటువంటి దోమ, ఇది దాని పేరు అనమాట. అంతే, ఏడిస్ ఈజిప్టై అనేది దాని పేరు. ఆ ఏడిస్ ఈజిప్టై అనేటువంటి దోమ కారణంగా చికెన్ గున్యాకు సంబంధించినటువంటి ఆల్ఫా వైరస్ అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ చికెన్ గున్యాకు సంబంధించిన ఆల్ఫా వైరస్ అనేది మన బాడీలో ప్రవేశించిన తర్వాత మన కండరాలు, అలాగే కీళ్లు, ఈ కీళ్ల మధ్య భాగాల్లో వాపులు వచ్చేస్తాయి. ఇన్ఫ్లమేషన్ ఈ జాయింట్స్ లో ఇన్ఫ్లమేషన్ వస్తుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ వచ్చి మనకి జాయింట్ పెయిన్స్ వస్తాయి. ఈ జాయింట్ పెయిన్స్ అండ్ జ్వరం, వీటన్నింటినీ చికెన్ గున్యాగా మనం పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనకి చికెన్ గున్యా యొక్క సిమ్టమ్స్ కూడా నేను స్లైడ్లో ఇవ్వడం జరిగింది. ఫీవర్ రావడం కానీ ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ మీకు అందరూ తెలిసిందే. మనకు కావాల్సిన పాయింట్స్ ఆ 4 పాయింట్సే మీకు ఆల్రెడీ 4 పాయింట్స్ చెప్పాను. నెక్స్ట్ ఇంకొక డిసీజ్ ఇన్ఫ్లుయెంజా.
లేదా ఫ్లూ. మన సాధారణంగా చలికాలంలో వచ్చేది దీన్ని ఫ్లూ అంటాం. అంటే జలుబు జ్వరం అనమాట. దీన్నే సాధారణంగా ఫ్లూ. ఇది మరీ ప్రమాదకరం కాదనుకోండి, మన ఇండియాలో ప్రమాదకరం కాదు, కానీ ఫారిన్ కంట్రీస్ లో అంటే కోల్డ్ కంట్రీస్ లో, ఏవైతే కోల్డ్ కంట్రీస్ ఉంటాయో ఆ కోల్డ్ కంట్రీస్ లో ఇది ఎక్కువగా ప్రభావం చూపిస్తుంటుంది కాబట్టి వాళ్ళు ఇబ్బంది పడతారు. కానీ మన ఇండియా హాట్ కంట్రీ కాబట్టి చాలా అంత ఎక్కువ ప్రభావం చూపించదు. అయితే ఈ ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ వ్యాధిని కలిగించేటటువంటి వైరస్ పేరు ఏం పేరంటే ఆర్బోమిక్సో వైరస్. ఆర్బోమిక్సో వైరస్ అనేది ఈ ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ అనేటువంటి దాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఇది ఎలా సంక్రమిస్తుంది అంటే తుంపర్లు, అంటే గాలి ద్వారా. ఒకరు తుమ్మారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మరొకరికి ఈ వ్యాధి అనేది సంక్రమింపజేస్తూ ఉంటుంది. ఏది ప్రభావితమైనటువంటి అవయవం ఏది అంటే వాడు తుమ్మగానే మన గొంతులోకి వెళ్ళిపోతుంది, గొంతు నుంచి ఊపిరితిత్తులకు వెళ్ళిపోతుంది. ఈ గొంతు భాగంలోనే మరి ఊపిరితిత్తులోని ఇన్ఫ్లమేషన్ అంటే వచ్చిన వాపు మరియు మంట రావడం వల్ల మనకు ఆటోమేటిక్ గా ఈ జలుబు మరియు జ్వరం వచ్చేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఇన్ఫ్లుయెంజా లేదా ఫ్లూ అనేటటువంటి వైరస్ అనేది మన మీద ప్రభావం చూపిస్తుంటుంది. ఇది ఒక వైరల్ డిసీజ్. ఇంకొక వైరస్ మీకు చెప్పాను, ఇది ఒక చాలా ఇంపార్టెంట్ అయినటువంటి డిసీజ్. ఇది చాలా సార్లు క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ మధ్య గ్రూప్స్ లో ఎక్కువ క్వశ్చన్స్ దీనిలో వస్తూ ఉంటాయి. అదేంటంటే మెదడు వాపు వ్యాధి. మెదడు వాపు వ్యాధికి ఉన్నటువంటి మరో పేరు ఏం పేరంటే జపనీస్ ఎన్సెఫలైటిస్. జపనీస్ ఎన్సెఫలైటిస్ లేదా మెదడు వాపు వ్యాధి అనేటువంటి వ్యాధిని మనం చూస్తున్నాం. ఈ వ్యాధిని కలిగించేటువంటి వైరస్ పేరు ఏం పేరంటే ఆర్బో వైరస్. ఆర్బో వైరస్ అనేటువంటి వైరస్ అనేది ఈ మెదడు వాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ అనేటువంటి వ్యాధిని కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇందుకే ఆ దోమ పేరు, ఇది సంక్రమింపజేసేటువంటి ఒక దోమ, ఆ దోమ పేరు ఏం పేరంటే క్యూలెక్స్. మనం క్యూలెక్స్ దోమ గురించి గతంలో ఒకసారి మనం మాట్లాడుకోవడం జరిగింది. క్యూలెక్స్ దోమను కలిగించేటటువంటి ఒక ప్రత్యేకమైన వ్యాధి ఒకటి ఉంటుంది. దానిలో కాలు పెద్దదిగా మారిపోతుంటుంది. ఆ వ్యాధి పేరు ఏంటి పేరు మీరు ఒకసారి మెసేజ్ పెట్టండి. మానవుల్లో కాళ్ళు కానీ చేతులు కానీ లావుగా అయిపోతుంటాయి. ఆ లావుగా అయిపోయినటువంటి ఆ వ్యాధిని ఏమని పిలుస్తారు ఒకసారి మెసేజ్ పెట్టండి. దాన్ని ఎలిఫెంట్ అంటే ఏనుగు చేతుల్లాగా ఏనుగు కాళ్ళలాగా అయిపోతుంటాయి. ఆ వ్యాధిని ఏ వ్యాధిని పిలుస్తుంటారు? ఆ వ్యాధిని కూడా ఈ క్యూలెక్స్ దోమే ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా క్యూలెక్స్ దోమ అనేది ఒక వ్యాధి వచ్చినటువంటి అంటే మెదడువాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ వచ్చినటువంటి ఒక వ్యక్తిని కుట్టినటువంటి దాన్ని ఆ బ్లడ్ తో శరీరంలోకి తీసుకున్న తర్వాత దాని లోపల ఆ జపనీస్ ఎన్సెఫలైటిస్ కలిగించే ఆర్బో వైరస్ అనేది అభివృద్ధి చెందుతుంది. అటువంటి ఆర్బో వైరస్ తో మళ్ళీ తిరిగి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తిని కుడితే ఆ ఆర్బో వైరస్లు ఆ ఆరోగ్యవంతమైన వ్యక్తి లోపల కూడా వెళ్ళిపోయిన కారణంగా ఆ వ్యక్తి కూడా ఈ మెదడువాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధితో బాధపడుతుంటాడు అనమాట. ఇక్కడ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీకు మెదడువాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ వ్యాధి గురించి మనం చెప్పాలంటే అసలు ఏం జరుగుతుంది, అసలు సైన్స్ పరంగా ఏం జరుగుతుందంటే మీకు ఒక డయాగ్రామ్ ఇచ్చాను, మీకు మెదడు డయాగ్రామ్ ఇచ్చాను. ఈ మెదడుకి చుట్టూ కొన్ని పొరలు ఉంటాయి, చుట్టూ కూడా పొరలు ఉంటాయి. సాధారణంగా మెదడు చుట్టూ ఉండే పొరలు ఏమని పిలుస్తారంటే మెనింజెస్ అంటారు. మెనింజెస్ అనగానేని మానవుడి యొక్క మెదడు చుట్టూ ఉండే పొరలను ఏమని పిలుస్తారు అని అంటే మెనింజెస్ అని పిలుస్తారు. ఈ మెనింజెస్ ఎన్ని రకాలుగా ఉంటాయని మీకు డీటెయిల్స్ అక్కర్లేదు అనుకోండి. ఈ మెనింజెస్ అని మాత్రం మీరు గుర్తుంచుకోండి. మెనింజెస్ అంటారు. ఈ మెనింజెస్ లోపలికి ఈ జపనీస్ ఎన్సెఫలైటిస్ వెళ్ళిపోతుంది అనమాట. వెళ్ళిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ కనిపిస్తుంది, అంటే మంట లేదా వాపు కలిగిస్తుంది. ఈ మంట లేదా వాపు కారణంగా మన మెదడు మీదకి దాని మీద ప్రభావం చూపిస్తుంటుంది. క్రమంగా జ్వరం రావడం, ఆ జ్వరంతో పాటు ఇది ఎక్కువైపోతే ఈ వైరస్ ఎక్కువైపోవడం వల్ల మెదడు మీద దాడి చేసి ఆ వ్యక్తి చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అందులో ప్రభావితమైనటువంటి అవయవం ఏది అంటే మెదడు వాపు వ్యాధి అంటాం. అందుకనే మెదడు వాపు వ్యాధి. ఈ వాపును కలిగించేది లేదా ఈ ఇన్ఫ్లమేషన్ కలిగించేది ఎవరు అంటే ఆర్బో వైరస్. ఇక మీకు డయాగ్రామ్ ఇచ్చాను. ఆ డయాగ్రామ్ లోపల రెడ్ కలర్ లో మీకు ఏం జరిగింది, అది బ్రెయిన్. ఆ బ్రెయిన్ చుట్టూ కూడా పొరలు ఉంటాయి. ఆ పొరల్ని మెనింజెస్ అంటారు. ఓకే, ఎవరు చెప్పారు? బోధకాలు. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. మీకు ఇందాక ఒక పాయింట్ అడిగాను, ఏంటది? క్యూలెక్స్ దోమల ద్వారా సంక్రమింపజేయబడే మానవుని యొక్క కాళ్ళు లేదా చేతులు లావుగా, శరీరం లావుగైనటువంటి వ్యాధి పేరు ఏం పేరంటే ఎలిఫెంటియాసిస్ లేదా బోధకాలు అంటారు. కరెక్ట్ అండి. ఎవరు? సన్నీ అండ్ అనురాధ గారు. ఓకే, వెరీ గుడ్, వెరీ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్. ఎడిమా అనేది ఎవరన్నారు? జస్వంత్ ఎడిమా. ఓకే, ఎడిమా అనేది ఏంటంటే వాపు. అది ఏ కారణం వల్లైనా సరే కాలు లేదా చెయ్యి వాస్తే దాన్ని ఎడిమా అంటారు. ఎందుకు వాస్తుంది అన్నది మళ్ళీ దాని సైన్స్ పరంగా వెళ్తే చాలా ఎక్కువ డీటెయిల్స్ చెప్పుకోవాల్సి వస్తుంది అనుకోండి. ఎడిమా లేదా వాపు అనేది ఏంటంటే ఏదైనా ఒక
సూక్ష్మజీవి కానీ దాడి చేస్తే మన శరీరం అనేది దాని మీద ప్రతిదాడి చేస్తూ ఉంటుంది. ఈ చర్య మరియు ప్రతిచర్య ఫలితంగా అక్కడ మంట పుడుతుంది అనమాట. ఆ మంటే వాపు రూపంలో కనిపిస్తుంది. ఈ విధంగా వాయడాన్ని ఎడిమా అంటారు. లేదా కాళ్ళు చేతుల్లో నీరు చేరిపోతుంది. అంటే కాళ్ళు కొంతమంది ఏమవుతుందంటే చర్మానికి మరియు కండరాలకి మధ్య నీరు పెరిగిపోతుంది. నీరు పెరిగిపోవడం వల్ల లావు అయిపోతుంది. అటువంటి వ్యాధిని ఎడిమా అంటారు. అదే ఈ వ్యాధిని బోధకాలు అంటారు. ఈ ఎడిమా వ్యాధి అనేది మానవ శరీరంలో ఉన్నటువంటి కొన్ని లోపాల కారణంగా వస్తుంటారు. కానీ మెదడువాపు వ్యాధి లేకపోతే ఈ బోధకాలు అనేది హ్యూలెక్స్ దోమ అనేది సంక్రమింపజేస్తూ ఉంటుంది అనమాట. అది హ్యూలెక్స్ దోమ మెదడువాపు వ్యాధిని సంక్రమించేస్తుంది కాబట్టి ఇది వైరస్, ఆర్గో వైరస్. కానీ బోధకాలు అనేది ఆర్గో వైరస్ కాదు, వైరస్ కాదు. అది నెమటోడ్ పరాణజీవి. అది నెమటోడ్. దాన్ని ఫైలేరియా అంటారు. ఒకరేరియా బ్యాంక్రాఫ్టై లేదా ఒచరేరియా బ్యాంక్రాఫ్టై అంటారు. దాని కారణంగా అంటే అది వైరస్ కాదు, నిమాటీ హెల్మెంతిస్ చెందినటువంటి ఒక సూక్ష్మజీవి అనమాట. దాన్ని ఏమని పిలుస్తారు? బోధకాలు కలిగించేటటువంటి జీవి పేరు ఏం పేరు? ఒకరేరియా బ్యాంక్రాఫ్టై లేదా సిహెచ్ఈ అంటారు అనుకోండి, WUCHE. అందులో దాన్ని ఒకరేరియా బ్యాంక్రాఫ్టై లేదా ఒచరేరియా బ్యాంక్రాఫ్టై అంటారు. ఆ ఒచరేరియా లేదా ఒకరేరియా బ్యాంక్రాఫ్టై ద్వారా బోధకాలు వ్యాధి కలుగుతుంది. అది నెమటోడా పరాణజీవి. అది నెమటోడ్, ఇది వైరస్. దీనికి దానికి డిఫరెన్స్ ఉంది, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. మామూలుగా అడిగానంట ఆ క్వశ్చన్. ఓకే, బోధకాలు. షార్ట్ కట్ టు మై స్కూల్ డేస్. బోధకాలు క్వశ్చన్ డే. దోమ. క్యూలెక్స్ దోమ. కరెక్ట్. క్యూలెక్స్ దోమ అనేది ఆ విధంగా ఉంటుంది. ఇది మెదడువాపు వ్యాధి లేదా జపనీస్ ఎన్సెఫలైటిస్ గురించి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చెప్పుకుందాం. నెక్స్ట్ డిసీజ్ ఏంటంటే చికెన్ పాక్స్ లేదా అమ్మవారు అంటారు. అమ్మవారు అంటే మనందరికీ తెలిసిందే, చర్మం పై భాగంలో ఇంతకుముందు మసూచి గురించి మాట్లాడుకున్నాం మనం. ఈ మసూచి కాకుండా దానిలో మసూచిలో పెద్ద పెద్ద బబుల్స్ వస్తాయి, కానీ చికెన్ పాక్స్ లో మాత్రం చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఆ విధంగా చిన్న చిన్న పొక్కుల రూపంలో శరీరం అంతా, చర్మం అంతా వచ్చేస్తుంది. అందువల్ల చికెన్ పాక్స్ లో ప్రభావితమైనటువంటి అవయవం ఏది అంటే చర్మము. దీన్ని కలిగించే వైరస్ పేరు ఏం పేరు అంటే పెరిసెల్లా వైరస్ అనేది ఈ వైరస్ అనేది దీన్ని కలిగిస్తూ ఉంటుంది అనమాట. ఇది సాధారణ ఎలా వస్తుందంటే ఒకరికి స్పర్శ అంటే టచ్, ఈ స్పర్శ కారణంగా ఈ చికెన్ పాక్స్ వ్యాధి అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఇది ఇంకే తెలియచే అవసరం లేదు. ఇది సాధారణమైనటువంటి జలుబు. మనం మామూలుగా తుమ్ములు వస్తుంటాయి జలుబు సాధారణంగా. ఈ సాధారణ జలుబుకు కూడా ఒక వైరస్ కారణం అవుతుంది. ఆ వైరస్ పేరు రినో వైరస్. రినో అంటే మీకు ఎవరికైనా తెలుసా? రినో ఒక జీవిని మోనోరైనా అంటారు. ఆ జీవి పేరు ఏం పేరు ఒకసారి మెసేజ్ పెట్టండి. మోనోరైనా అని దేన్ని పిలుస్తారు? మోనోరైనా. ఇక నేను రినో అంటే అర్థం చెప్పేస్తాను మీకు. రినో అంటే ముక్కు అని అర్థం. రినో అంటే RHINO, రైనో అనొచ్చు లేదా రినో అనొచ్చు. దీని పేరు రినో వైరస్. రినో అంటే ముక్కు అని అర్థం. అయితే ఒక జీవిని మన జంతువుల్లో, ప్రస్తుతం జంతువుల్లో ఒక జీవిని మోనోరైనా అంటారు. రైనా అంటే ముక్కు, మోనో అంటే ఒకటే ముక్కు ఉంటుంది అని అంటారు దాన్ని. దానికి కారణం ఏంటో కూడా చెప్తాను. మీరు ఆన్సర్ చెప్తే మీరు చెప్పలేకపోతే నేను చెప్తాను. మీరు మెసేజ్ మీకు తెలిస్తే మోనోరైనా అని దేన్ని పిలుస్తారు? ఇది కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్. మోనోరైనా అని పిలువబడే జంతువు ఏది అనేది ఆన్సర్ మీకు తెలిస్తే మెసేజ్ పెట్టండి. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే జలుబు. ఈ జలుబుకు సంబంధించింది వైరస్ ఏదంటే రినో వైరస్ లేదా రైనో వైరస్. దీని వల్ల వస్తుంది స్పర్శ వల్ల కానీ లేకపోతే గాలి తుంపర్లు, అంటే ఇలా తుమ్మినప్పుడు గాలి తుంపర్ల ద్వారా కానీ ఇంకొక వ్యక్తికి వస్తూ ఉంటుంది. ప్రభావితమైన అవయవం ఏదంటే ముక్కు మరియు గొంతు. ఈ మొత్తం భాగాలన్నీ కూడా ఇన్ఫ్లమేషన్ గురవుతాయి రినో వైరస్ కారణంగా. దానివల్ల మనకి జలుబు అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, రినో వైరస్ మీరు చెప్పలేదు, ఎవరు కూడా మోనోరైనా గురించి మీరు చెప్పలేదు, నేనే చెప్పేస్తున్నా. మోనోరైనా సాధారణంగా మానవుడికి ముక్కుకి 2 రంధ్రాలు ఉంటాయి. మానవుడికి కానీ ఏ జీవికైనా కానీ ఒక జీవికి మాత్రమే ముక్కుకి ఒకటే రంధ్రం ఉంటుంది అనమాట. ఆ ఒకటే రంధ్రం ఉంటుంది కాబట్టి ఆ జీవిని ప్రత్యేకంగా మోనోరైనా అంటారు. ఆ మోనోరైనా అనే జీవి ఏం పేరంటే టార్టాయిస్ లేదా తాబేలు. తాబేలు అనేది మోనోరైనా అంటారు. ఇక్కడ మనకి ఆ పాయింట్ వచ్చింది కాబట్టి ఈ పాయింట్ చెప్పాను అనమాట. సరే, ఇంకొక దాని గురించి చూద్దాం. మిజిల్స్ లేదా తట్టు లేదా పొంగు అంటారు. తట్టు లేదా పొంగు. ఈ తట్టు లేదా పొంగు కూడా మన అమ్మవారు లాంటిది అనుకోండి, అలాంటిదే, ఇంచుమించుగా అలాంటిదే. కాకపోతే ఆ బబుల్స్ అనేవి చిన్న చిన్న వస్తే దాన్ని అమ్మవారు అని పిలుస్తారు. కానీ దీనిలో చాలా ఎక్కువ వచ్చేస్తుంటాయి అన్నమాట. ఆ చిన్నవి చాలా ఎక్కువగా వచ్చేస్తుంటాయి. దాన్ని మిజిల్స్ లేదా తట్టు లేదా పొంగు అంటారు. అంటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు.
దీన్ని కలిగించేటటువంటి వైరస్ పేరు ఏం పేరంటే పారామిక్సో వైరస్. పారామిక్సో వైరస్ అనేది మిజిల్స్ లేదా తట్టు లేదా పొంగు అనేటటువంటి వ్యాధి కలిగిస్తుంటుంది. ఇది మీకు అందరికి తెలిసిందే, కనిపిస్తుంది కదా, చర్మం పై భాగంలో ఉంటుంది కాబట్టి ప్రభావితమైనటువంటి అవయవం ఏదంటే చర్మము. ఇక్కడ మీకు ఒక పాయింట్ మీకు చెప్తాను, అదేంటంటే ఎగ్జామ్స్ లో చాలా ఎక్కువగా వచ్చే పాయింట్. మానవ శరీరంలో మీరు ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండాలి. ఆన్సర్ పెట్టడానికి మీరు రెడీగా ఉండండి. మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? మళ్ళీ చెప్తున్నాను, మానవ శరీరంలో అతి పెద్ద అవయవం ఏది? విచ్ ఆర్గాన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ? అంటే మానవ శరీరంలో ఉండే అతి పెద్ద అవయవం ఏది అని దానికి మీరు ఆన్సర్ పెట్టండి వేగంగా. ఎవరు పెడతారు చూద్దాం. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది? ఓకే, దాని గురించి మళ్ళీ చెప్దాం. మీరు ఎవరైనా ఆన్సర్ పెడితే నేను దాన్ని చెప్తాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ నెక్స్ట్ డిసీజ్ చూడండి, వైరల్ డిసీజ్. దాని పేరు ర్యాబిస్ లేదా రాబ్డో వైరస్. ఇది రాబ్డో వైరస్ కారణంగా ర్యాబిస్ వస్తూ ఉంటుంది. ర్యాబిస్ అనేది రాబ్డో వైరస్ అనే దాని కారణంగా ర్యాబిస్ వ్యాధి వస్తుంది. దీన్ని సాధారణంగా మనందరికీ తెలిసిందే, ర్యాబిస్ వ్యాధిని సంక్రమింపజేసేది, ఒకరి నుంచి మరొకరు సంక్రమింపజేసేది ఎవరు అంటే కుక్క, డాగ్ అనేది ఈ ఒక జీవి నుంచి మరో జీవికి సంక్రమింపజేయడానికి చేస్తూ ఉంటుంది. అయితే ర్యాబిస్ వ్యాధి కానీ వస్తే ఏ వ్యవస్థ దెబ్బతింటుంది? ఇక్కడ మీకు తెలిసే ఉంటుంది, ర్యాబిస్ వ్యాధి వస్తే నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. నాడీ వ్యవస్థలో కలిగిన మార్పుల ఫలితంగా వాళ్ళు నీటిని చూస్తే వాళ్ళు భయపడుతుంటారు. భయపడడాన్ని సాధారణంగా మన సైన్స్ లో ఫోబియా అంటారు. ఫోబియా అంటే మన సైన్స్ లో ఫోబియా అంటే భయం. ఇక్కడ మనకి ఈ ర్యాబిస్ వచ్చినటువంటి వ్యక్తి నీటిని చూస్తే భయపడుతుంటాడు. అందులో ఆ ఫోబియాని హైడ్రోఫోబియా అంటారు. హైడ్రోఫోబియా అంటే దేన్ని చూసి భయపడ్డం అంటే, హైడ్రోఫోబియా అంటే జలము, నీటిని చూసి భయపడ్డాన్ని హైడ్రోఫోబియా అంటారు అనమాట. దీన్ని కలిగించేటువంటి ఎవరో కలిగిస్తారు వైరస్ ఏది అంటే రాబ్డో వైరస్. ఈ రాబ్డో వైరస్ అనేది కలిగించే వ్యాధి పేరు ఏం పేరంటే ర్యాబిస్. ఇది మనం తెలుసుకోవాల్సిన పాయింట్. వెరీ గుడ్, చాలా బాగా పెడుతున్నారు మీరు, వెరీ గుడ్. ఓకే, స్కిన్ వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. చర్మం కరెక్ట్ ఆన్సర్. కిరణ్ అండ్ జస్వంత్, అనురాధ గారు అండ్ సన్నీ, ఉదయ్ కుమార్, సాయి ప్రసాద్ అందరూ చాలా బాగా పెట్టారు, వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. మానవ శరీరంలో ఉన్నటువంటి అతి పెద్ద అవయవం ఏది అంటే చర్మము. వెరీ గుడ్. మళ్ళీ ఎవరు పెట్టారు? సాయి బాలాజీ, వెరీ గుడ్, సాయి బాలాజీ. మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మము. అయితే ఇక్కడ మరో పాయింట్ కూడా చెప్తాను, ఇక్కడ మీకు టాపిక్ వచ్చింది కాబట్టి. మానవ శరీరంలో ఉండే అతిపెద్ద ఎముక ఏది అంటే మనందరికి తెలిసిందే తొడ ఎముక, లేదా దాన్ని ఇంగ్లీష్ లో ఫీమర్ అని పిలుస్తారు. ఫీమర్ లేదా తొడ ఎముక. అన్వర్ భాష, వెరీ గుడ్ ఈవినింగ్ అండి, వెరీ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ అండి అన్వర్ భాష గారు. ఓకే, మానవ శరీరంలో అతిపెద్ద అవయవం ఏది అంటే చర్మం. మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఏది అంటే తొడ ఎముక లేదా ఫీమర్. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే ఇందా నేను చెప్పాను కాలేయము. ఎస్, ఫీమర్, కరెక్ట్ ఆన్సర్, ఫీమర్. అలాగే మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి ఏది అంటే కాలేయము. అలాగే మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? అతి చిన్న ఎముక ఎవరైనా చెప్తారా? చిన్న ఎముక మానవ శరీరంలో అతిపెద్ద ఎముక ఆల్రెడీ మనం చెప్తాం, ఫీమర్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. శ్రీను కరెక్ట్ ఆన్సర్, ఫీమర్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది? అతి చిన్న ఎముక. మీరు ఆన్సర్ పెట్టండి, మీరు పెట్టకపోతే నేను చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్తున్నాం. డెంగ్యూ మనందరికీ బాగా తెలిసిందే ఈ వ్యాధి, డెంగ్యూ ఫీవర్. ఈ మధ్యకాలం చాలా లాస్ట్ ఇయర్ అంతా కూడా చాలా ఎక్కువైపోయింది. డెంగ్యూ ఫీవర్ లో మనకి ఎక్కువగా కనిపిస్తున్నది ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయేట అంటాం. ప్లేట్లెట్స్ అనేవి తగ్గిపోయాయి అని చెప్తాం. ఈ ప్లేట్లెట్స్ తగ్గిపోవడాన్ని మనం డెంగ్యూ ఫీవర్ లో ప్రమాదకరమైందని పిలుస్తాం. అలాగే ప్లేట్లెట్స్ ఎక్కించాలి అంటుంటాం, మనం మాట్లాడుతుంటాం. అందువలన ప్లేట్లెట్స్ తగ్గడం అనేది డెంగ్యూ వ్యాధులు కలిగేటటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణం అనమాట. అయితే ఈ డెంగ్యూ వ్యాధిని కలిగించే క్రిమి, ఆ క్రిమి పేరు ఏం పేరంటే, వైరస్ పేరు ఏం పేరంటే ఆర్బో వైరస్ అనేది డెంగ్యూ వ్యాధిని కలిగించేటువంటి క్రిమి. అండ్ ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందించేటటువంటి జీవి ఏది అంటే ఏడిస్ ఈజిప్టై కారణంగా డెంగ్యూ వ్యాధి కూడా ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేస్తూ ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్ గా పెడుతున్నారండి, వెరీ గుడ్. సార్ దగ్గర ఉంటుంది. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్ అండి. మీరు చెప్తున్న కరెక్ట్ ఆన్సర్ స్టేపిస్.
మానవ శరీరంలో అతి చిన్న ఎముక స్టేపిస్. మనకు సాధారణంగా చెవి ఉంటుంది. చెవిలో బాహ్య చెవి అంటారు. బాహ్య చెవిని ఏమని పిలుస్తారు అంటే పిన్నా అంటారు. పిన్నా అంటారు. పిన్నా కాకుండా లోపల అంతర్ చెవి ఉంటుంది. ఇన్నర్ ఇయర్ అంటారు. ఇన్నర్ ఇయర్ లో 3 ఎముకలు ఉంటాయి. వాటిని మాలియస్, ఇంకస్, స్టాపిస్ అని పిలుస్తారు. మాలియస్, ఇంకస్, స్టాపిస్. ఈ మాలియస్, ఇంకస్, స్టాపిస్ 3 కూడా అతి చిన్న ఎముకలు. కానీ ఈ మూడిట్లో చిన్న ఎముక స్టాపిస్ అన్నమాట. అందులో స్టాపిస్ అనేది కరెక్ట్ ఆన్సర్. మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఏది అంటే స్టాపిస్. మానవ శరీరంలో అతి పెద్ద ఎముక ఏది అంటే తొడ ఎముక. ఈ పాయింట్స్ మీరు గుర్తుంచుకోండి. సరే, ఇప్పుడు మనం డెంగ్యూ ఫీవర్ లోకి వెళ్దాం. డెంగ్యూ ఫీవర్ ని కలిగించే క్రిమి ఏది అంటే ఆర్బో వైరస్. దాన్ని సంక్రమింపజేసేటువంటి దోమ ఏది, జీవి ఏది అంటే ఏడిస్ ఈజిప్టి అనే దోమ. అలాగే మనకు తెలిసిందే డెంగ్యూ అనేది దేని మీద ప్రభావం చూపిస్తుందంటే రక్తంలో ఉన్నటువంటి ప్లేట్లెట్స్ ని తగ్గించడం కోసం ఈ డెంగ్యూ పనిచేస్తూ ఉంటుంది. ఆ విధంగా మనకు ప్రమాదం కలిగిస్తూ ఉంటుంది. ఇది డెంగ్యూ. నెక్స్ట్ ఎబోలా వైరస్. సాధారణంగా ఇండియాలో ఇది రాలేదనుకోండి, ఆఫ్రికన్ కంట్రీస్ లో చాలా ఎక్కువగా రావడం జరిగింది ఎబోలా వ్యాధి. ఇది కూడా ఇందాక మనం హెపటైటిస్ చెప్పుకున్నట్టుగాని లాలాజలం ద్వారా కానీ, రక్తం ద్వారా కానీ, లేకపోతే ఏదైనా శరీర ద్రవాలు అంటే సెక్స్ లో పార్టిసిపేట్ చేయడం వల్ల కానీ, ఈ విధంగా శరీర ద్రవాలు ఒకరి నుంచి ఒకరు కలవడం ద్వారా ఈ ఎబోలా వ్యాధి అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమించబడుతూ ఉంటుంది. దాని పేరు కూడా ఎబోలా అనే పేరు పెట్టడం జరిగింది. ఎబోలా వైరస్ కు ఎబోలా అనే పేరు ఎందుకు పెట్టారు అనే దాన్ని మీకు తెలిస్తే ఆన్సర్ పెట్టండి. దేని యొక్క పేరును ఎబోలా వైరస్ కు పెట్టడం జరిగింది? ఎబోలా అని పేరు పెట్టడం జరిగింది. ఒకసారి మీకు తెలిస్తే ఆన్సర్ చెప్పండి. ఎబోలా వైరస్ కు ఆ పేరు ఎందుకు పెట్టారు అనేది ఇది చెప్పేలాగా మీరు చెప్పేస్తే ఓకే, లేకపోతే ఈ స్లైడ్ మారి పెట్టని నేను చెప్పేస్తాను. ఎబోలా వైరస్ అనే దాని వలన ఎబోలా అనే వ్యాధి వస్తుంది. ఇది ఏ విధంగా ఒకరి నుంచి ఒకరికి వస్తుంది అంటే శరీర ద్రవాలు అనేవి ఏదైనా కారణం వల్ల సంక్రమిస్తే ఒకరి నుంచి ఒకరికి మార్పు జరిగితే ఎబోలా వ్యాధి వస్తుంది. ప్రభావితమైనటువంటి అవయవాలు ఏంటంటే శరీరంలో ఉండే అన్ని అవయవాలు దెబ్బతినేస్తాయి. శరీరంలో ఉండే అన్ని అవయవాలు కూడా జీర్ణ వ్యవస్థ, నాడీ వ్యవస్థ, అన్ని వ్యవస్థలో దెబ్బతిని ఆ వ్యక్తి రక్తం కక్కుని చనిపోతాడు అనమాట. రక్తస్రావం అయిపోతుంది. చెవులు, ముక్కు, కళ్ళు అన్నిటి నుంచి కూడా రక్తస్రావం అయిపోయి ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది అనమాట. ఎందువల్లంటే అన్ని అవయవాలు కూడా దెబ్బతింటాయి. ఆ విధంగా వచ్చే వ్యాధిని ఎబోలా వ్యాధి అంటారు. ఓకే, ఎబోలా వ్యాధి గురించి నేనే చెప్పేస్తాను. ఎబోలా వైరస్ కు ఆ పేరు ఎందుకు పెట్టారంటే మంకీ కాదు. ఓకే, అన్విక మంకీ అని పెట్టారు. మంకీ కాదండి. ఎబోలా వైరస్ అనేది ఎందుకు పేరు పెట్టారంటే ఆఫ్రికాలో ఎబోలా అనే నది ఉంది. ఆ నదికి పక్కనే ఈ వైరస్ వచ్చినటువంటి మొట్టమొదటి వ్యక్తిని గుర్తించారు. అందువల్ల నది యొక్క పేరుని ఎబోలా వైరస్ అని పేరు పెట్టడం జరిగింది. అంటే ఆఫ్రికాలో ఉన్నటువంటి ఒక నదికి ఆ పేరు ఉంది, ఎబోలా అనే పేరు ఉంది. ఆ నదికి ఒడ్డునే ఉన్నటువంటి నివసిస్తున్నటువంటి వ్యక్తుల్లో ఈ వైరస్ ని మొట్టమొదటి గుర్తించారు కాబట్టి ఆ నది పేరుని ఈ వైరస్ కి పెట్టడం జరిగింది అనమాట. అది ఎబోలా వైరస్ గురించి. నెక్స్ట్ సార్స్ వైరస్. సార్స్ అంటే మీ అందరికీ తెలిసిందే. సార్స్ అంటే సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. దాన్ని ఇది కూడా సిండ్రోమ్. ఎంతమంది చెప్పాను నేను సిండ్రోమ్ అనే దాన్ని అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. ఈ విధంగానే సిండ్రోమ్ అంటే అనేక వ్యాధుల కలయిక, అనేక వ్యాధుల యొక్క లక్షణాల కలయికని సిండ్రోమ్ అంటారు. ఈ విధంగా సార్స్ కూడా ఒక సిండ్రోమ్ అనమాట. సార్స్ యొక్క అబ్రివేషన్ ఏం పేరు? సివియర్ ఎక్యూట్ రెస్పిరేటరీ సిండ్రోమ్. ఇక్కడ రెస్పిరేటరీ అంటే శ్వాస వ్యవస్థలో సివియర్ ప్రమాదకరమైనటువంటి, ఎక్యూట్ ఇంకా ఎక్కువ ప్రభావం చూపించే రెస్పిరేటరీ సిండ్రోమ్. ఈ రెస్పిరేషన్ లో వచ్చేటటువంటి సమస్య అనమాట. దాన్ని సార్స్ వ్యాధి అని అంటారు. ఈ సార్స్ వ్యాధిని కరోనా, ప్రస్తుతం మనకు విజృంభిస్తున్నటువంటి కరోనాలో ఉన్నటువంటి ఒక రూపమైనటువంటి కోవ్2 అనేటటువంటి ఒక రూపం. దీనిలో అనేక రూపాలు ఉన్నాయి. కరోనా వైరస్ లో అనేకమైన రూపాలు ఉన్నాయి. ఈ రూపాల్లో ఒక రూపమైనటువంటి కోవ్2 అనేటటువంటి అంటే కరోనా 2 అనేటటువంటి వైరస్ రూపం, కరోనా వైరస్ అనేది ఈ సార్స్ వైరస్ కూడా సేమ్ ఇదే రూపం. సార్స్ అది కూడా కరోనా వైరసే. ప్రత్యేకమైన రూపం కలిగినటువంటి కరోనా వైరస్ కారణంగా సార్స్ వ్యాధి వస్తుంది. ఇది గాలి, ఒకరి నుంచి ఒకరికి గాలి వలన కానీ లేదా ఈ తుంపర్ల ద్వారా కానీ, వాడు తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వాళ్ళ నుంచి వచ్చే తుంపర్ల వలన ఈ సార్స్ వైరస్ ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తూ ఉంటుంది. అండ్ వాళ్ళలో ప్రమాదం సంభవించేది ఎక్కడ అంటే ఊపిరితిత్తుల్లో సంభవిస్తూ ఉంటుంది. ఊపిరితిత్తుల లోపల సమస్య వస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా ఈ కరోనా వైరస్ కారణంగానే సార్స్ అనేటువంటి డిసీజ్ కూడా వస్తూ ఉంటుంది అనమాట. సాధారణంగా మనకి శ్వాసక్రియ అనేది శ్వాస తీసుకోవడం అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య శ్వాసక్రియ,
రెండు అంతర శ్వాసక్రియ. బాహ్య శ్వాసక్రియ అంటే ఊపిరితిత్తులు ఉన్నాయి మనకి. ఊపిరితిత్తుల లోపలికి వచ్చినటువంటి గాలి మనం ఇన్హేల్ చేస్తాం గాలి. ఆ గాలిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ని ఊపిరితిత్తులు పీల్చుకుంటాయి. పీల్చుకొని శరీర భాగాలకు పంపిస్తాయి. ఈ విధంగా ఊపిరితిత్తుల్లో పీల్చుకోవడాన్ని బాహ్య శ్వాసక్రియ అంటారు. అంతర శ్వాసక్రియ అంటే ఈ ఆక్సిజన్ అనేది శరీరంలో అన్ని భాగాలకి సరఫరా జరుగుతుంది. రక్తం నుంచి శరీరంలో వేరు వేరు భాగాలకి ఆక్సిజన్ అనేది పీల్చుకోవడం జరుగుతుంది. ఈ విధంగా రక్తము మరియు శరీర భాగాల మధ్య జరిగేటటువంటి శ్వాసక్రియని అంతర శ్వాసక్రియ అని పిలుస్తారు. ఈ విధంగా బాహ్య శ్వాసక్రియ మరియు అంతర శ్వాసక్రియ అనే రెండు శ్వాసక్రియలు ఉంటాయి. ఈ శ్వాసక్రియ జరగాలి అంటే ఊపిరితిత్తులు అనేవి సంకోచ వ్యాకోచాలు చెందబడుతూ ఉండాలి. ఈ సంకోచ వ్యాకోచాలు చెందబడడం కోసమని మనకు కొన్ని కండరాలు ఉంటాయి. ఈ కండరాలు రిబ్స్ లో ఉంటాయి అన్నమాట. అంటే పరుచుకలోనే భాగాలు ఉంటాయి. ఈ పరుచుకలనే భాగాల్లో కొన్ని కండరాలు ఉంటాయి. ఈ కండరాల కారణంగా ఊపిరితిత్తులు సంకోచ వ్యాకోచాలు చెందుతూ ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల లోపలికి వెళ్ళిపోయినటువంటి ఈ కరోనా వైరస్ అనేది ఊపిరితిత్తుల లోపల కొన్ని గదులు ఉంటాయి. ఆ గదుల్ని ఆల్వియోలై అని పిలుస్తారు. లేదా గాలి గదులు, గాలి తిత్తులు అంటారు, లేదా ఆల్వియోలై అంటారు. ఆ ఆల్వియోల లోపల వాపు కలిగించి దానిలో ద్రవపదార్థాన్ని స్రవిస్తాయి. అందువల్ల ఊపిరిని మనకు సరిగా ఆడదన్నమాట. ఆడకపోవడం వల్ల మనకు ఆయాసం వస్తూ ఉంటుంది. ఈ ఆయాసం వచ్చిన కారణంగా ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు అనమాట. ఇక మీకు ఇంకో పాయింట్ చెప్పారు. ఏం పాయింట్ అది? ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి గాలి గదులను ఏమని పిలుస్తారు అంటే ఆల్వియోలై లేదా గాలి గదులు అని పిలుస్తారు. ఇది ఆల్వియోలై గురించి, సార్స్ డిసీజ్ గురించి. మరో డిసీజ్ చూద్దాం. మరో డిసీజ్ అంటే ప్రస్తుతం విజృంభిస్తున్నటువంటి కోవిడ్-19 కరోనా వైరస్. కరోనా వైరస్ అనేది కోవిడ్-19 అనే వైరస్ కోవిడ్-19 అనేటువంటి వ్యాధి అనేది వ్యాధి కారకమైనటువంటి జీవి ఏదంటే ఈ కరోనా వైరస్ కారణంగా ఈ కోవిడ్-19 అనే వ్యాధి వస్తుంది. ఇది ఎలా సంక్రమించేస్తుంది అన్నది మీ అందరికీ తెలిసిందే. ప్రస్తుతం బర్నింగ్ టాపిక్ కాబట్టి గాలి ద్వారా అంటే ఊపిరి తుంపర్లు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఆ తుంపర్ల వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. అలాగే స్పర్శ వల్ల వస్తుంటుంది. అందువల్ల అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతున్నాను. అలాగే దీనివల్ల సంభవించే ప్రాబ్లం ఏంటంటే ఊపిరితిత్తులకు ప్రాబ్లం వస్తుంది, ఆయాసం వచ్చేస్తుంది. ఈ ఆయాసం కారణంగా మనిషి చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అది ఇమ్యూనిటీ పవర్. దాని గురించి చెప్పుకున్నాం. ఇమ్యూనిటీ పవర్ కారణంగా మాత్రమే ఈ వ్యాధి రెక్టిఫై అయిపోయే అవకాశం ఉంటుంది, కానీ మందులు మాత్రం ప్రస్తుతం లేవన్నమాట. ఇది ముఖ్యంగా వైరస్ సంబంధించినటువంటి వ్యాధులు. ఇవి వైరల్ డిసీజెస్. ఇప్పుడు బ్యాక్టీరియల్ డిసీజ్ గురించి చూస్తున్నాం. బ్యాక్టీరియా వ్యాధులు. ఓకే, మన వాళ్ళు చాలా మంది మెసేజ్ పెడుతున్నారు. అదేంటంటే ఏపీ కరెంట్ అఫైర్స్ మీద కూడా క్లాస్ చేయండి సార్. ఓకే అన్విక, ఓకే షూర్, తప్పకుండా నేను ప్లాన్ చేస్తాను. అలాగే సాయి బాలాజీ సార్, మై రిక్వెస్ట్ కరెంట్ అఫైర్స్ వీడియోస్ లెంగ్త్ పెంచండి. ఓకే షూర్. సాధారణంగా కరెంట్ అఫైర్స్ అనేది ఏంటంటే ఆ రోజు వచ్చినటువంటి ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ ఉంటాయి, ఒక్కొక్క రోజు చాలా తక్కువ ఉంటాయి. దానికి అనుగుణంగానే మనం వీడియోస్ కూడా పెట్టడం జరుగుతుంది. ఒక్కొక్క రోజు చాలా ఎక్కువ ఇష్యూస్ ఉంటాయి. ఆ ఎక్కువ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం 1 hour చేస్తున్నాను, లేదా తక్కువ ఇష్యూస్ ఉన్నప్పుడు 30 minutes 40 minutes చేస్తున్నాను. సరే ఓకే, డెఫినెట్గా నేను మాక్సిమం ప్రయత్నం చేస్తాను పెంచడం కోసం. ఓకే షూర్. నెక్స్ట్, బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. అంటే బ్యాక్టీరియా వలన వచ్చేటువంటి వ్యాధి ఏంటో చూద్దాం. బ్యాక్టీరియా వలన ఈ వ్యాధులన్నీ కూడా అవకాశం ఉంది. అవి ఏంటంటే కలరా, న్యూమోనియా, క్షయ అంటే టీబీ, ట్యూబర్క్యులోసిస్ అంటారు. అలాగే ధనుర్వాతము, కోరింత దగ్గు లేదా పెట్యూసిస్ అంటారు. అలాగే డిప్తీరియా అంటే కంటవాపు అంటారు తెలుగులో, దాన్ని డిప్తీరియా అంటారు. అలాగే కుష్టు, లెప్రసీ, దాని కుష్టు వ్యాధి ఉన్నటువంటి మరో పేరు ఏం పేరు అంటే హంసన్ డిసీజ్ అంటారు, దాన్నే హంసన్ డిసీజ్. అలాగే యాంథ్రాక్స్, ప్లేగ్, టైఫాయిడ్, సిఫిలిస్, గనేరియా, బొటులిజం, ఇవన్నీ కూడా బ్యాక్టీరియా వలన వచ్చే వ్యాధులు అనమాట. సాధారణంగా ఇందాక మీకు క్వశ్చన్ ఇచ్చాను. ఇందాక 2019లో సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ చెప్పాను. ఇందాక ఎలా క్వశ్చన్ అడిగాను? కింది వాటిలో బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధి ఏది అంటాడు. వీటిలో ఒకటి ఇస్తాడు, మిగిలినవన్నీ కూడా వైరల్ డిసీజ్, ఫంగల్ డిసీజ్, ప్రోటోజోన్ డిసీజ్ చేస్తాడు అనమాట. అందువలన మీరు తప్పనిసరిగా ఇవన్నీ కూడా ఏది ఎక్కడ ఉంటుంది అనేది ఒక టేబుల్ ఫార్మేట్ లో తయారు చేసుకొని ఎదురుకుండా పెట్టుకోండి, బైహార్ట్ చేసుకోండి, ఈజీగా మీకు గుర్తుండిపోతుంది, ఇబ్బంది. ఓకే, ఫస్ట్ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. కలరా వ్యాధి. ఇంతకుముందు ప్రపంచాన్ని అతలాకుతలం చేసినటువంటి వ్యాధి ఇది, కలరా వ్యాధి. ఈ కలరా వ్యాధి అనేది ఇంచుమించుగా కొన్ని లక్షల మంది చనిపోవడానికి కారణమైంది. 1920 ఆ సమయాల్లో. అప్పటికి కలరాకి ఎటువంటి వ్యాక్సిన్ కూడా లేదు. ప్రస్తుతం వ్యాక్సిన్ కూడా వచ్చింది అనుకోండి. ఇటువంటి కలరాకి మందులు కూడా ఉండేవి కాదు. అందువలన నిజానికి ఏంటంటే వైరల్ డిసీజ్ కు మందు ఉండవు, కానీ బ్యాక్టీరియాకి మందు ఉంటుంది. అన్ని బ్యాక్టీరియా వ్యాధులు కూడా మాక్సిమం మందులు ఉంటాయి, కానీ వైరల్ డిసీజ్ మాత్రం మందు ఉండవు. బ్యాక్టీరియా అనేవి జీవులు. ఇక్కడ మీకు ఒక పాయింట్ చెప్తాను నేను. మీకు జనరల్ గా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చినటువంటి ఒక పాయింట్, మరో పాయింట్ ఏంటంటే జీవులకు మరియు నిర్జీవులకు ఉన్నటువంటి
మధ్యస్థ జీవులేవి? జీవులకు మరియు నిర్జీవులకు మధ్య ఉన్నటువంటి సంధాన సేతువులు లేదా మధ్యస్థ జీవులేవి అని దానికి ఆన్సర్ తెలియజేయండి. మీరు ఆన్సర్ చెప్పండి. జీవులు కావు, నిర్జీవులు కాదు. అవి జీవులు పూర్తిగా కాదు, నిర్జీవులు పూర్తిగా కాదనమాట. అంటే వాట్ ఆర్ ది కనెక్టింగ్ లింక్ బిట్వీన్ ది లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్? లివింగ్ బీయింగ్స్ అండ్ నాన్ లివింగ్ బీయింగ్స్ రెండు రకాలు కూడా ఉండే లక్షణాలు కలిగినటువంటి జీవులు ఏవి అంటే ఎవరికైనా తెలుసా? వైరస్. వైరస్ అనేది జీవి యొక్క శరీరంలోకి వెళ్తే లివింగ్ బీయింగ్, అది మానవ శరీరం నుంచి బయటకు వచ్చేస్తే అది నాన్ లివింగ్ బీయింగ్. ఒక క్రిస్టల్ పార్టికల్. వెరీ గుడ్, కరెక్ట్ ఆన్సర్. సన్నీ కరెక్ట్ ఆన్సర్ చెప్పారంటే వైరస్ కరెక్ట్ ఆన్సర్. వైరస్ అనేది మానవ శరీరానికి బయటకు వచ్చేస్తే అది ఒక క్రిస్టల్, ఒక స్ఫటికలా మిగిలిపోతుంది. అదే మానవులోకి ప్రవేశించిందంటే అది క్రిమి కింద అయిపోతుంది అనమాట. ఈ విధంగా జీవులకు మరియు నిర్జీవులకు మధ్య ఉన్నటువంటి సంధాన సేతువు రెండు రకాల లక్షణాలు కలిగినటువంటి జీవి ఏది అంటే వైరస్. అయితే ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి మరో పాయింట్ కూడా చెప్తాను. మొక్కలకు మరియు జంతువులకు మధ్య సంధాన సేతువు ఏది అంటే మొక్క లక్షణాలు జంతువు లక్షణాలు కూడా కలిగింది. ఒకసారి ఎవరైనా చెప్తే పెట్టండి, ఆన్సర్ పెట్టండి. మొక్కలకు మరియు జంతువులకు మధ్య సంధాన సేతువు ఏది? మొక్క లక్షణాలు ఉంటాయి, జంతువుల లక్షణాలు ఉంటాయి. రెండు లక్షణాలు కలిగినటువంటి జీవి ఏది? దానికి ఎగ్జాంపుల్ ఏంటి అని ఒకసారి మెసేజ్ పెట్టండి. ఓకే, ఫస్ట్ నేను ఈ వ్యాధి గురించి చెప్తాను. కలరా వ్యాధి. కలరా వ్యాధిని సాధారణంగా ఈ కలరా వ్యాధిని కలిగించేటువంటి బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే విబ్రియో కలరే. విబ్రియో అంటే మీనింగ్ ఏంటి? విబ్రియో అంటే ఏంటంటే కామా అని అర్థం అనమాట. ఇది కామా ఆకారంలో ఉంటుంది. మన కామా ఫుల్ స్టాప్ ఉంటాయి కదా, ఆ విధంగా కామా ఆకారంలో ఉంటుంది కాబట్టి విబ్రియో కలరే అనేది కామాకారంలో ఉంటుంది కాబట్టి దాని విబ్రియో కలరే అని పేరు పెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్, ఈ కలరా వ్యాధి అనేది ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే కలుషితమైనటువంటి ఆహారము, నీరు, ఈ విధంగా ఈ కలుషితమైన నీరు ఆహారం కారణంగా ఒకరి నుంచి మరొకరికి ఈ వ్యాధి అనేది సంక్రమింపబడుతూ ఉంటుంది అనమాట. ఈ కలుషితం కావడానికి కారణం ఎవరు? ఈగలు, బొద్దింకలు, దోమలు, ఇవన్నీ కూడా. కాబట్టి సంక్రమణకి అవి కూడా పనిచేస్తూ ఉంటాయి అనమాట. ఈ విధంగా కలరా అనే దాన్ని కలిగించే జీవి ఏది అంటే విబ్రియో కలరే. వాహకం ఏది అంటే ఈగలు, దోమలు, బొద్దింకలు, కలుషితమైన ఆహారము మరియు నీరు ద్వారా ఇది సంక్రమింపబడుతూ ఉంటుంది. ప్రభావితమైన అవయవం ఏది అంటే జీర్ణ వ్యవస్థ. జీర్ణ వ్యవస్థలో సమస్య ఉద్భవించి అనేక విపరీతంగా విరోచనాలు మరియు వాంతులు అయిపోయి ఆ శరీరంలో నిజానికి విరోచనాలు మరియు వాంతుల కారణంగా ఆ వ్యక్తి చనిపోడు. ఆ వ్యక్తి విరోచనాలు వాంతుల కారణంగా నీరు కోల్పోతాడు. నీరు కోల్పోయిన కారణంగా దాన్ని డీహైడ్రేషన్ అంటారు. డీహైడ్రేషన్ కారణంగా వ్యక్తి చనిపోతారు అనమాట. అందరూ ఈ కలరా కానీ లేకపోతే విరోచనాలు కానీ సంభవించినప్పుడు తప్పనిసరిగా ఓఆర్ఎస్ తో ఉన్నటువంటి వాటర్ లేదా మామూలు వాటర్ అయినా ఎక్కువగా పడుతూ ఉంటారు అనమాట. ఆ విధంగా పడితే ఈ వ్యాధి నుంచి అంటే డీహైడ్రేషన్ నుంచి వాళ్ళని మనం కాపాడొచ్చు అనమాట. ఇది కలరా వ్యాధి నుంచి. నెక్స్ట్, ఓకే, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను కదా, ఆ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఎవరో సన్నీ చెప్పారు ఏంటి ఉపత్ర జీవి కదా సార్? కాదండి, మొక్కలకు మరియు జంతువులకు మధ్య సంధాన సేతు ఏది అంటే యూగ్లినా. యూగ్లినా అనే జీవి మొక్కల లక్షణాలు కలిగి ఉంటుంది, జంతువుల లక్షణాలు కలిగి ఉంటుంది. ఇది ప్రోటోజోవాకు చెందినటువంటి జంతువు. ఈ జంతువు లోపల క్లోరోప్లాస్ట్ లేదా హరిత్రేణు ఉంటుంది. ఈ హరిత్రేణు కారణంగా సూర్యరశ్మి సహాయంతో కిరణ్యాన సంయోగం జరుపుకుంటూ సొంతంగా ఆహారం తయారు చేసుకోగలుగుతుంది. అంతేకాకుండా దానికి కసాబాలు అనే భాగాలు ఉంటాయి. ఆ కసాబాల సహాయంతో అది ఈదుకుంటూ ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి రవాణా చెందుతూ ఉంటుంది. ఈ విధంగా రెండు లక్షణాలు అంటే కిరణ్యాన సంయోగం చేస్తూ మొక్క లక్షణాలు మరియు కసాబం కలిగి చలిస్తూ జంతువు లక్షణాలు కలిగి ఉంది కాబట్టి దీన్ని మొక్కలకు మరియు జంతువులకు మధ్య సంధాన సేతువుగా చెప్తుంటారు అనమాట. ఓకే, సరే, ఇది ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, కలరా. కలరా అయిపోయిన తర్వాత న్యూమోనియా. ఇది చాలా ప్రమాదకరమైన డిసీజ్. న్యూమోనియా వ్యాధి అంటే చిన్నపిల్లల్లో ఇది ప్రమాదకర వ్యాధి. ఈ న్యూమోనియా గురించి చాలా సార్లు క్వశ్చన్స్ అడగడం జరిగింది. న్యూమోనియాను కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే డిప్లోకోకస్ న్యూమోనియే. డిప్లోకోకస్ న్యూమోనియా అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ న్యూమోనియా వ్యాధి వస్తుంది. న్యూమోనియా ఎలా సంక్రమిస్తుంది ఒకరి నుంచి ఒకరికి అంటే గాలి, తుంపరలు, మనం తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఒకరి నుంచి ఒకరికి సంక్రమింపజేస్తూ ఉంటుంది. దెబ్బతినే అవయవం ఏదంటే ఊపిరితిత్తులు అనమాట. రవిశంకర్ వెల్కమ్ అండి, రవిశంకర్ గారు, హాయ్. ఓకే, ఈ విధంగా న్యూమోనియా అనేది ఊపిరితిత్తులకు సంభవించేటువంటి వ్యాధి. ఇక్కడ మీకు డయాగ్రామ్ లో చూపించాను. మీకు ఇందాక ఊపిరితిత్తుల లోపల ఉన్నటువంటి లోపల ఉండే గదులు అని చెప్పాను నేను మీకు. అగో గదులు చూడండి ఒకసారి. మీరు డయాగ్రామ్ లో చూస్తే ఆరోగ్యవంతమైన వ్యక్తికి ఈ విధంగా గదులు ఉంటాయి. గదులు ఏమని చెప్పాను? ఆల్వియోలై అని చెప్పాను. గదులు మనకు చూడండి ఇక్కడ డయాగ్రామ్ లో మీకు చూపిస్తాను డైరెక్ట్ గా.
శ్వాస వ్యవస్థ అనేది ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. ఇక్కడ ముక్కు దగ్గర నుంచి లోపలికి నాసికా కుహరాలు అనే భాగాలు ఉంటాయి. నాసికా కుహరాల నుంచి ఇక్కడ గ్రసని గొంతు లేదా ఫారింగ్స్ అంటారు. ఈ ఫారింగ్స్ నుంచి ఇక్కడ స్వరపేటిక అనే భాగం ఉంటుంది, అంటే వోకల్ కార్డ్. వోకల్ కార్డ్ నుంచి ఇక్కడ ఇలా డైరెక్ట్ గా ట్రాకియా లేదా వాయునాళం అనే భాగం ఉంటుంది. ట్రాకియా నుంచి బ్రాంకై లేదా శ్వాసనాళాలు అనే భాగాలు ఉంటాయి. శ్వాసనాళాలు అనేవి అనేక బ్రాంకియోల్స్ లేదా శ్వాసనాళికలుగా చీలిపోతాయి. చీలిపోయినటువంటి అన్ని కూడా ఈ విధంగా చిన్న చిన్న గదుల్లో చీలిపోతుంది అనమాట. ఈ గదుల్ని ఆల్వియోలై అని పిలుస్తారు. ఈ గదులు ఆల్వియోలై అన్ని కూడా ఆరోగ్యవంతమైన వ్యక్తికి అయితే నిండుగా ఖాళీగా ఉంటుంది. అదే ఏదైనా వ్యాధి వచ్చిన వాళ్ళకి ఇక్కడ చూడండి చీముతో ఉన్నటువంటి ద్రవాలు పెరిగిపోయాయి. ఈ ద్రవాలు పెరిగిపోవడం వలన అప్పుడు తప్పనిసరిగా ఆయనకి ఆయాసం కలుగుతుంటుంది, దగ్గు విపరీతంగా వచ్చేస్తుంది. ఆ విధంగా వాడు చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దాన్ని న్యూమోనియా వ్యాధి అని పిలుస్తారు. ఇది న్యూమోనియా వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు. మరొక అంశం చూద్దాం, టీబీ. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఇది మన భారతదేశంలో అత్యధిక మంది బాధపడుతున్నటువంటి వ్యాధి ఇది టీబీ. భారతదేశం అనేది ప్రపంచంలోనే అత్యధిక మంది బాధపడుతున్న వ్యాధి ఏది అంటే టీబీ. ఈ టీబీని కలిగించే టీబీ ఎబ్రివేషన్ అంటే ట్యూబర్క్యులోసిస్. ఈ ట్యూబర్క్యులోసిస్ లేదా టీబీని తెలుగులో క్షయ అంటారు. ఈ క్షయను కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్. మైక్రోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనేది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా ఎలా సంక్రమిస్తుందంటే ఒకరి నుంచి ఒకరికి స్పర్శ వల్ల కానీ లేదా గాలి వల్ల కానీ, వాడు తుమ్మినప్పుడు దగ్గినప్పుడు వాళ్ళకు వచ్చే తుంపర్ల వల్ల కానీ మన ఇన్హేల్ అంటే పీల్చుకోవడం వల్ల ఈ వ్యాధి అనేది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది అనమాట. అది ఎవరిని ప్రమాదం కలిగిస్తుందంటే ఊపిరితిత్తులకి ప్రమాదం కలిగిస్తుంది. ఊపిరితిత్తు లోపల చీము కలిగించే కురుపుల్ని ఏర్పాటు చేస్తుంది. దాంతో అతనికి విపరీతంగా దగ్గు చేస్తూ ఉంటుంది, బ్లీడింగ్ రక్తం స్రావం జరిగిపోతుంది అనమాట. ఆ విధంగా ఊపిరితిత్తులు దెబ్బతిన్న వల్ల ఆ వ్యక్తి చనిపోతూ ఉంటాడు అనమాట. ఇది ట్యూబర్క్యులోసిస్, చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వ్యాధి ట్యూబర్క్యులోసిస్ వ్యాధి. నెక్స్ట్ వ్యాధి టెటానస్ లేదా ధనుర్వాతం. మనం సాధారణంగా ఇంజెక్షన్ చేసుకున్నప్పుడు ఏం దెబ్బ తగిలింది అనుకోండి, మట్టిలో చిన్నపిల్లలు ఆడుతున్నప్పుడు దెబ్బ తగిలితే ఇంజెక్షన్ చేయిస్తాం. టీటీ ఇంజెక్షన్ అంటారు. టీటీ అంటే ఏంటి ఒకసారి మీరు మెసేజ్ పెట్టండి. టీటీ, మనం టీటీ ఇంజెక్షన్ చేస్తూ ఉంటాం. ఆ టీటీ ఇంజెక్షన్ టీటీ అంటే ఏంటి అనేది ఒకసారి మెసేజ్ పెట్టండి. టీటీ అంటే ఏంటి? ఇంజెక్షన్ రూపంలో మనం ఇంజెక్ట్ చేసుకుంటాం. మన దెబ్బలు తగిలినప్పుడు ఆ టీటీ ఇంజెక్షన్ చేసుకుంటాం. ఆ టీటీ ఇంజెక్షన్ దేనికి అంటే ధనుర్వాతం రాకుండా చేయడానికి ఆ ఇంజెక్షన్ చేస్తారు. ధనుర్వాతంలో ముఖ్యమైనటువంటి పాయింట్ ఏంటంటే మానవ శరీరంలో విల్లు ఆకారంలో మారి మానవుడు చనిపోయేటటువంటి వ్యాధి ఏది లేదా బౌ డిసీజ్ అని దేని పిలుస్తారు? విచ్ డిసీజ్ ఇస్ కాల్డ్ యాజ్ బౌ డిసీజ్. బౌ అంటే మనకు తెలిసిందే విల్లు, అంటే మనం బాణం వేసుకునే విల్లు. ఆ విల్లు ఆకారంలో ఇక్కడ మీరు డయాగ్రామ్ కూడా చూస్తే ఆ డయాగ్రామ్ లో చూపిస్తాం, ఆ పైకి వెళ్ళి ఉబ్బినట్టుగా తెలిసిపోయింది. ఆ విల్లు ఆకారంలో మారిపోయి ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది అనమాట. ఆ వ్యాధి ఏది అంటే టెటానస్ వ్యాధి. టెటానస్ వ్యాధిని ధనుర్వాతము అని పిలుస్తారు అన్నమాట. ఈ ధనుర్వాతాన్ని కలిగించే క్రిమి బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే క్లాస్ట్రీడియం టెటనీ. క్లాస్ట్రీడియం టెటనీ అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ ధనుర్వాతము లేదా టెటానస్ అనేటటువంటి వ్యాధి కలుగుతూ ఉంటుంది. ఇది దేని వల్ల వస్తుంది అంటే మనం దెబ్బలు తగిలినప్పుడు. అందుకని మనం దెబ్బ తగిలినప్పుడు ఈ విధంగా చేస్తుంటాం. వెరీ గుడ్ అండి, కరెక్ట్. జస్వంత్ కరెక్ట్ అయిన ఆన్సర్ చెప్పారు. టీటీ అంటే కరెక్ట్ ఆన్సర్ చెప్పారండి. టెటానస్ టాక్సాయిడ్, దాని పూర్తి పేరు టీటీ అంటే టెటానస్ టాక్సాయిడ్. టెటానస్ టాక్సాయిడ్ ని టీటీ అని పిలుస్తారు అనమాట. అంటే టాక్సిన్స్, ఇది ఒక టాక్సిన్ అనమాట. అంటే ధనుర్వాతం క్లాస్ట్రీడియం టెటనీ అనే బ్యాక్టీరియాని చంపి ఆ చంపిన బ్యాక్టీరియాలు ఇంజెక్ట్ చేయడం ద్వారా మనం శరీరం లోపల వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించడం జరుగుతుంటుంది. కొన్నిసార్లు అలా కాకుండా కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఈ క్లాస్ట్రీడియం టెటనీ నుంచి వచ్చినటువంటి కొన్ని ద్రవాల్ని తీసుకొని దాన్ని ఇంజెక్ట్ చేస్తుంటారు. ఆ ఇంజెక్ట్ చేసినటువంటి అంటే క్లాస్ట్రీడియం టెటనీ నుంచి వచ్చినటువంటి విష పదార్థాన్ని మన శరీరంలోకి కృత్రిమంగా ఎక్కిస్తారు. ఆ కృత్రిమంగా ఎక్కించే విష పదార్థం కాబట్టి దాన్ని టాక్సాయిడ్ అంటారు. టాక్సిన్ అంటే విషం అనే విషయం మీకు తెలిసిందే. అందుకనే దాన్ని టెటానస్ టాక్సాయిడ్ అంటారు. టాక్సాయిడ్ అంటే విషము. అది ఏ విషము? టెటానస్ విషం. ఎవరు సెక్రెట్ చేశారు దాన్ని? క్లాస్ట్రీడియం టెటనీ అనే బ్యాక్టీరియా సెక్రెట్ చేసింది. ఆ విషాన్ని మన శరీరం గుర్తించి ఆ బ్యాక్టీరియా మన శరీరంలో వచ్చిందేమో అని భావించి మన లింఫోసైట్లు దానికి వ్యతిరేకంగా యాంటీబాడీస్ ఉత్పత్తి చేస్తాయి. దాంతో మనకి ఇమ్యూనిటీ పవర్ డెవలప్ అయిపోతుంది. భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ టెటానస్ సంబంధించిన క్లాస్ట్రీడియం టెటనీ కానీ మనకి బాడీలోకి వెళ్తే వెంటనే వాటిని ఆ బ్యాక్టీరియాని చంపేస్తాయి. ఆ విధంగా మనకి వ్యాధి నుంచి రక్షించబడుతూ ఉంటాం అన్నమాట.
ఈ విధంగా ఒకవేళ ఇన్ కేస్ ఆ వ్యాధి వస్తే, ధనుర్వాతం లేదా టెటానస్ వ్యాధి వస్తే మన నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది, కండరాలు దెబ్బతినిపోతాయి. వెంటనే మన బాడీ బిల్లు ఆకారంలో అంటే బౌ షేప్ లో మారిపోయి ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది అనమాట. అందువల్లే ఈ డిసీజ్ ని బౌ డిసీజ్ అంటారు. బౌ అంటే బిల్లు ఆకారంలో మారిపోతుంది కాబట్టి బౌ డిసీజ్. ఇది టెటానస్ టాక్సైడ్ గురించి అండ్ టెటానస్ వ్యాధి గురించి. నెక్స్ట్ వన్ పెర్చ్యూసిస్ లేదా దీన్ని కోరింత దగ్గు అంటారు. పెర్చ్యూసిస్ లేదా కోరింత దగ్గు. ఈ కోరింత దగ్గుని కలిగించే క్రిమి పేరు ఏం పేరంటే హీమోఫిలస్ పెర్చ్యూసిస్. హీమోఫిలస్ పెర్చ్యూసిస్ అనేటువంటి బ్యాక్టీరియా ద్వారా ఈ కోరింత దగ్గు వస్తుంది. ఇది ఎలా వస్తుంది అని అంటే గాలి తుంపర్లు ఒకరి నుంచి ఒకరికి తుమ్మడం, దగ్గడం కారణంగా ఈ దగ్గు కారణంగా దీని ఇంగ్లీష్ లో ఊఫింగ్ కాఫ్ అంటారు. ఊఫింగ్ కాఫ్ అని ఎందుకంటారంటే ఊ అనే శబ్దం వస్తుందన్నమాట. ఊఫ్ అనే శబ్దం వస్తుంది కాబట్టి ఆ దగ్గుతున్నప్పుడు, ఈ వ్యాధిలో దగ్గుతున్నప్పుడు ఊఫ్ అనే శబ్దం వస్తుంది, అందుకు దాన్ని ఊఫింగ్ కాఫ్ అంటారు. ఈ ఊఫింగ్ కాఫ్ అనేటువంటి దాన్ని దగ్గు కారణంగా వచ్చే గాలి తుంపర్ల కారణంగా ఆ గాలి తుంపర్లు ఆరోగ్యవంతమైన వ్యక్తికి శరీరంలోకి వెళ్ళిపోతే, శ్వాసనాల్లోకి వెళ్ళిపోతే మళ్ళీ ఆ వ్యాధి అదనలో కూడా వచ్చేస్తుంది. ఆ విధంగా కోరింత దగ్గు లేదా పెర్చ్యూసిస్ అనే వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించబడుతూ ఉంటుంది. అలాగే నెక్స్ట్ ఇంకొక వ్యాధి చూసుకుంటే డిప్తీరియా వ్యాధి. దీన్ని తెలుగులో కంఠవాపు అంటారు. కంఠవాపు అంటే మన గొంతు ఉంది, ఈ గొంతు భాగం లోపల కంఠం లోపల భాగంలో కొండనాలుక అనే భాగం ఉంటుంది. ఆ కొండనాలుక చుట్టూ అంతా కూడా ఒక స్మూత్ గా ఉన్నటువంటి అవయవం ఉంటుంది, అంటే దాన్ని ఫారింగ్స్ లేదా గ్రసని అంటారు. ఆ గ్రసని భాగాన్ని కూడా ఇన్ఫ్లమేషన్ చేస్తుంది అనమాట, అంటే మంట పుట్టిలా చేస్తూ ఉంటుంది. ఇటువంటి వాపు కలిగిస్తూ ఉంటుంది. ఆ వ్యాధిని డిప్తీరియా వ్యాధి లేదా కంఠవాపు వ్యాధి అంటారు. దాన్ని కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే కార్నీ బ్యాక్టీరియం. కార్నీ బ్యాక్టీరియం అనేది ఆ విధంగా చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, మీరు చెప్పింది కూడా కరెక్టే. బోర్డియల్లా పెర్చ్యూసిస్ అది కూడా కరెక్టేనండి. దాన్ని బోర్డియల్లా పెర్చ్యూసిస్ కూడా మనం పిలుస్తుంటాం. మనం పెర్చ్యూసిస్ అనేది హీమోఫిలస్ పెర్చ్యూసిస్ లేదా దాన్ని బోర్డియల్లా పెర్చ్యూసిస్ అని కూడా దాన్ని పిలుస్తుంటాం. బోర్డియల్లా పెర్చ్యూసిస్ లేదా హీమోఫిలస్ పెర్చ్యూసిస్. ఈ బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది అనుకోండి. ఏది వ్యాధి? పెర్చ్యూసిస్ వ్యాధి అంటే కోరింత దగ్గు వ్యాధి, ఊఫింగ్ కాఫ్ వ్యాధి. ఓకే, అలాగే ఈ డిప్తీరియా మనం చూసినట్లయితే కార్నీ బ్యాక్టీరియం కారణంగా డిప్తీరియా వ్యాధి వస్తుంది. అలాగే ఇది స్పర్శ వల్ల కానీ లేదా గాలి వల్ల కానీ లేదా కలుషితమైన ఆహారం వల్ల కానీ ఈ కంఠవాపు లేదా డిప్తీరియా అనే వ్యాధి సాధారణంగా వస్తుంది. నెక్స్ట్ కుష్టు వ్యాధి, లెప్రసీ. ఈ లెప్రసీ వ్యాధికి మరో పేరు ఏం పేరంటే హంసన్ డిసీజ్. దీన్ని కలిగించే బ్యాక్టీరియా పేరు చాలా ఇంపార్టెంట్ వ్యాధి. ఆ పేరు ఏం పేరంటే మైక్రోబ్యాక్టీరియం లిప్రే అనేది ఈ వ్యాధి కలిగించేటటువంటి జీవి. ఇది ఎక్కువ కాలం స్పర్శ కాలంగా అంటే ఆ వ్యక్తితో ఎక్కువ కాలం స్పర్శలో ఉంటే ఇంకొక వ్యక్తికి సంక్రమించే అవకాశం ఉంటుంది. శరీరంలో అన్ని భాగాలకు కూడా ఈ వ్యాధి సంక్రమిస్తుంది, ముఖ్యంగా చర్మానికి ఎక్కువగా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే నెక్స్ట్ ఆంథ్రాక్స్ ఎక్కువగా మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ ఆంథ్రాక్స్ వ్యాధి ఎక్కువ గమనిస్తుంటాం మనం. ఎందుకంటే అక్కడ వాతావరణ పరిస్థితులు ఇది పెరగడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ ఆంథ్రాక్స్ వ్యాధిని అక్కడ ఎక్కువ కనిపిస్తుంటుంది. నిజానికి ఈ ఆంథ్రాక్స్ యొక్క క్రిములన్నీ కూడా బ్యాక్టీరియా అనేవి బ్యాసిలస్ యాంథ్రాక్స్ అన్ని కూడా ఆ బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే బ్యాసిలస్ యాంథ్రాసిస్. ఈ బ్యాసిలస్ యాంథ్రాసిస్ అన్ని కూడా మట్టిలో ఉంటాయి అన్నమాట. ఈ మట్టిలోంచి వ్యక్తికి సంక్రమింపజేస్తూ ఉంటాయి, గాలి ద్వారా కూడా సంక్రమణ చేస్తూ ఉంటాయి. ఇది ఎక్కువగా చర్మం మీద ప్రభావం చూపిస్తుంది, అంతేకాని ఎక్కువైపోతే కాలేయం మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉంటుంది అనమాట. ఇది యాంథ్రాక్స్ వ్యాధి. ప్లేగ్ వ్యాధి. ఇప్పుడు ప్రపంచంలో ప్లేగ్ వ్యాధి లేదు. పురాతన కాలంలో చాలా ఎక్కువగా లక్షలాది మంది ప్రజలు చనిపోవడానికి ఈ ప్లేగ్ వ్యాధి కారణమైంది. దీన్ని బిబోనిక్ ప్లేగ్ అని కూడా పిలుస్తుంటారు. దీని వ్యాధి కలిగించే క్రిమి పేరు ఏం పేరంటే ఆసినియా పెస్టిస్ అనేటటువంటి బ్యాక్టీరియా కారణం. ఇది బ్యాక్టీరియా వ్యాధి. ఈ బ్యాక్టీరియా కారణంగా ఈ ప్లేగ్ వ్యాధి వస్తుంది. ఇది సాధారణంగా ఎలుకలు, ర్యాట్స్ అనేవి సంక్రమణ కోసం ఒకరి నుంచి ఒకరికి సంక్రమణ చేస్తుంటాయి. శరీరం అంతా కూడా అన్ని వ్యవస్థలు కూడా దెబ్బతిని ఆ వ్యక్తి చనిపోతుండేవారు. ఇప్పుడు ప్లేగ్ వ్యాధి ప్రపంచంలో ఎక్కడ కూడా మ్యాక్సిమం లేదన్నమాట. సరే, నెక్స్ట్ వన్ టైఫాయిడ్ వ్యాధి. మనం టైఫాయిడ్ జ్వరంగా మనం పిలుస్తుంటాం, టైఫాయిడ్ జ్వరం అంటాం. ఈ టైఫాయిడ్ జ్వరం ఎలా కనిపిస్తుందంటే ఎక్కువ జ్వరం కనిపిస్తుంటుంది. ఇది ఎందుకు వస్తుందంటే కలుషితమైన ఆహారం మరియు నీరు, వీటి వలన ఈ టైఫాయిడ్ వ్యాధి అనేది సంక్రమిస్తూ ఉంటుంది. అలాగే దీన్ని కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే సాల్మోనెల్లా టైఫాయిడ్ అనేటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ టైఫాయిడ్ వ్యాధి అనేది ఒకటి నుంచి మరొకటి వస్తుంది. ఈ సాల్మోనెల్లా టైఫాయిడ్ మన పేగుల్లోకి వెళ్ళిపోతాయి. పేగుల లోపల స్మూత్ అవయవం ఉంటుంది, లోపల మ్యూకస్ లేయర్ ఉంటుంది. ఆ మ్యూకస్ లేయర్ ని విఘటనం చెందిస్తుంది, అంటే నాశనం చేస్తుంది. దాంతో స్టిమ్యులేట్ చేయడం కారణంగా విపరీతంగా మోషన్స్ అయిపోతుంటాయి అన్నమాట. అంతేకాకుండా ఇది దాని మీద దాడి చేస్తుండడం వల్ల, పేగుల మీద దాడి చేస్తుండడం వల్ల మనకు జ్వరం కూడా వచ్చేస్తుంది. ఈ విధంగా జ్వరము, విరోచనాలు అనేవి
దీనిలో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఈ పేగుల్లో ఈ సాల్మోనెల్లా టైపే దాడి చేయడం ఫలితంగా మోషన్స్ మరియు ఈ జ్వరం అనేది ఎక్కువగా సంక్రమిస్తూ ఉంటుంది, వ్యాధి వస్తూ ఉంటుంది. ఇది టైఫాయిడ్ వ్యాధి. దీనికి మరో పేరు కూడా నేను ఇవ్వడం జరిగింది, ఎంటారిక్ ఫీవర్ అని దీన్ని పిలుచుకుంటారు. ఇంకో పేరు కూడా దానికి ఉందన్నమాట. ఇది టైఫాయిడ్ వ్యాధి గురించి. ఇప్పుడు మనకి సెక్సువల్ డిసీజ్ గురించి చూద్దాం. ఎస్టీడీస్ అంటారు. ఎస్టీడి అంటే ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ వాటిని ఎస్టీడీస్ అంటారు. ఎస్టీడీలు అంటే ఏంటంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్, అంటే సెక్స్ కారణంగా ట్రాన్స్మిట్ అయ్యే డిసీజెస్ అని అర్థం అన్నమాట. ఇవి సిఫిలిస్, గనేరియా, ఇవి ముఖ్యంగా ఇవి రెండు ముఖ్యంగా ఉంటాయి. సిఫిలిస్ మరియు గనేరియా ఈ రెండు కూడా ఈ బ్యాక్టీరియా సంబంధించిన వ్యాధులు. ఈ సిఫిలిస్ వ్యాధి కలిగించే బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే ట్రైపోనియా పల్లిడియం. ఈ ట్రైపోనియా పల్లిడియం అనేటటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ సిఫిలిస్ వ్యాధి వస్తుంది. దీనికి కారణం నిజానికి డయాగ్రామ్ అనేది చర్మం పైన మొత్తం భాగంలో ఈ విధంగా చిన్న చిన్న కురుపుల్లో వచ్చేస్తాయని చూపించాను. శరీరం చర్మం మొత్తం వచ్చేస్తుంది, కానీ ఎక్కువగా జననావయవానికి, స్త్రీలకు కానీ అంటే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ జననావయవాలు జెనైటల్ ఆర్గాన్స్ ఉంటాయి, అంటే రిప్రొడక్టివ్ ఆర్గాన్స్. ఈ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ మీద ఎక్కువగా కురుపులు రావడం జరుగుతుంటుంది. ఇది సిఫిలిస్ వ్యాధి గురించి. ఇది ఎక్కువగా వచ్చేటటువంటి ఎందువల్ల వస్తుంటుందంటే సెక్సువల్ కాంటాక్ట్స్, అంటే లైంగిక సంబంధాల ఫలితంగా ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది అనమాట. నెక్స్ట్ వన్ గనేరియా. ఈ గనేరియాని నిస్సేరియా గనేరియే అనేటటువంటి బ్యాక్టీరియా కారణంగా ఈ గనేరియా వ్యాధి వస్తుంది. నిస్సేరియా గనేరియే అనే బ్యాక్టీరియా ఫలితంగా ఈ గనేరియా వ్యాధి వస్తుంది. ఇది కూడా సేమ్ ఇందాక చెప్పినట్టుగానే ఎస్టీడీ అంటే సెక్సువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్. ఇది కూడా జననావయవాలకి వస్తూ ఉంటుంది. దీని మీద కూడా జననావయవాల మీద పెద్ద పెద్ద కురుపులు వచ్చేస్తాయి అనమాట. కురుపులు వచ్చి లోపల భాగంలో కూడా వెళ్ళిపోయి కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ పడేస్తుంటారు. కిడ్నీస్ కి మరియు ప్రత్యుత్పత్తి వ్యవస్థ మొత్తం అంతరికి కూడా దీని యొక్క ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఇది గనేరియా వ్యాధి. ఈ గనేరియా వ్యాధి కలిగించేటటువంటి క్రిమి పేరు ఏం పేరంటే నిస్సీరియా గనేరియే. ఈ నిస్సీరియా గనేరియా అనేది ఒకరి నుంచి మరొకరికి ఏ విధంగా సంక్రమిస్తుందంటే లైంగిక సంబంధాల ఫలితంగా సంక్రమిస్తూ ఉంటుంది. ఇప్పుడు మీకు ఇంకో పాయింట్ చెప్తున్నాను, అదేంటంటే బొటులిజం. బొటులిజం అనేటువంటి వ్యాధి. ఈ బొటులిజం అనేటటువంటి వ్యాధి ఏంటంటే ఒక బ్యాక్టీరియా కారణంగా వస్తుంది. ఆ బ్యాక్టీరియా ఏంటంటే క్లాస్ట్రీడియం బొటులినం అనే దానివల్ల వస్తూ ఉంటుంది అనమాట. ఎక్కువగా ఈ బొటులిజం అనే వ్యాధి చేపల ద్వారా సంక్రమిస్తుంది. చేపల్లో ఎక్కువగా ఈ క్లాస్ట్రీడియం బొటులినం ఒక్కొక్కసారి చేపలు దాడి చేసి చేపల్లో ఉంటాయి. అటువంటి చేపని సరిగా ఉడకబెట్టకుండా దీని ఆహారంగా తీసుకుంటే ఆ వ్యాధి ఈ వ్యక్తికి కూడా వచ్చేస్తుంటుంది అనమాట. అందుకని ఇది వాహకమైనటువంటి జీవులు, వాహకమైనటువంటి పదార్థం ఏది అంటే కలుషితమైన ఆహారం. అంటే ఓన్లీ చేపలే కాదు, ఈ బొటులిజం అంటే క్లాస్ట్రీడియం బొటులిజంతో కలుషితమైనటువంటి ఏ పదార్థమైనా ఎక్కువగా వస్తుంది, కానీ ఎక్కువగా సంక్రమించేది చేపల నుంచి సంక్రమించబడుతుంది. ఆ విధంగా కలుషితమైనటువంటి ఆహారం ఫలితంగా ఈ క్లాస్ట్రీడియం బొటులిజం అనేది మన బాడీలోకి వెళ్ళిపోతుంది. బొటులిజం వ్యాధిని కలిగిస్తుంది. దానివల్ల విపరీతంగా వామిటింగ్స్ అండ్ మోషన్స్ అయిపోతాయి. ఈ మోషన్స్ అయిపోవడం కారణంగా ఆ వ్యక్తి చనిపోవడం జరుగుతుంది. అయితే మోషన్స్ రావడానికి అయిపోతున్నప్పుడే మనకి పారాలసిస్ కూడా వస్తుంది. ఇక్కడ డయాగ్రామ్ లో మీరు చూసుకుంటారు. ఫస్ట్ తల భాగానికి పారాలసిస్ స్టార్ట్ అవుతుంది, కింది భాగానికి అలా సంక్రమిస్తూ శరీరంలో అన్ని భాగాలకు కూడా పారాలసిస్ వచ్చి ఆ పారాలిటిక్ కండిషన్స్ లో ఈ జీర్ణాశయం వ్యవస్థ కూడా దెబ్బతిని ఆ వ్యక్తి అనేవాడు చనిపోతూ ఉంటాడు అనమాట. ఇది బొటులిజం వ్యాధికి సంబంధించినటువంటి అంశాలు. ఇవి బ్యాక్టీరియల్ డిసీజ్. ఎందుకంటే మనకి చాలా చాలా ఎక్కువైంది కాబట్టి కొంచెం ఫాస్ట్ చెప్తాను. ఇది ప్రోటోజోవంతో మనం ఆపేద్దాం. ప్రోటోజోవంలో మనం ముఖ్యంగా నిలిచింది 4 వ్యాధులు ఇచ్చాను. అవి ఏంటంటే మలేరియా, స్లీపింగ్ సిక్నెస్ లేదా అతినిద్ర వ్యాధి, 3 అమీబియాసిస్, 4 కాలాజార్ లేదా డమ్డమ్ ఫీవర్ అని 4 రకాలు చెప్పాను. ఈ 4 రకాలు కూడా మేము మనం ఒక్కొక్క దాని నుంచి వివరించుకుందాం. ఫస్ట్ వన్ మలేరియా. మలేరియా అంటే ఏంటంటే మన వాళ్ళు ఏవో పెట్టారు. ఓకే, టీబీడే వైరస్, టెటనస్ టాక్సైడ్, వెరీ గుడ్. ఓకే బొటులిజం పెర్చుసిస్. ఓకే, వాటర్ తాగండి, యువర్ కంటిన్యూస్ టాకింగ్ సార్. ఓకే, థ్యాంక్ యూ సనీ గారు, థ్యాంక్ యూ. తాగుదా, ఎందుకంటే జస్ట్ ఒక 10 minutes or 15 minutes లో క్లోజ్ చేస్తాను దీన్ని. ఓకే, ఇప్పుడు ఫస్ట్ మలేరియా డిసీజ్ చూసుకుంటే ఎక్కువగా మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువ కనిపించే వ్యాధి మలేరియా వ్యాధి. ఈ మలేరియా వ్యాధిని కలిగించే క్రిమి పేరు ఏం పేరంటే ప్లాస్మోడియం. సాధారణంగా మనకు తెలిసిందే ప్లాస్మోడియంలో మళ్ళీ అనేకమైన జాతులు ఉంటాయి. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం మలేరియే, ప్లాస్మోడియం పాల్సిఫారం, ప్లాస్మోడియం ఒవేల్ అని 4 రకాలైనటువంటి జాతులు మనకు కనిపిస్తుంటాయి. అన్నిటికన్నా ప్రమాదకరమైనది ఏ ప్లాస్మోడియం అంటే ప్లాస్మోడియం పాల్సిఫారం. దీన్ని ఈస్టో ఆటోమ్నేల్ మలేరియా లేదా సెరిబ్రల్ మలేరియా అంటారు.
అంటే మెదడుకు పట్టింది అంట, మలేరియా మెదడుకు చేరిందట అంటాం. ఆ మలేరియా అంటే మెదడుకు చేరేటువంటి మలేరియా పేరు ఏం పేరంటే కలిగించే క్రిమి ఏది అంటే ప్లాస్మోడియం ఫాల్సిపారం. ప్లాస్మోడియం ఫాల్సిపారం కారణంగా ఈస్టో ఆటోనేల్ మలేరియా లేదా సెరిబ్రల్ మలేరియా అనేది వస్తుంది. సెరిబ్రల్ మలేరియా, సెరిబ్రల్ అంటే మనకు తెలిసిందే మెదడులో ఉండే భాగాలు. ఈ మెదడుకి ఈ మలేరియా క్రిములు చేరిపోతాయి అనమాట. అటువంటి క్రిముల్ని ప్లాస్మోడియం ఫాల్సిపారం అంటారు. ఇంకా మిగిలిన కూడా ఉంటాయి, బినైన్ మలేరియా అని కొన్ని పేర్లు ఉంటాయి. ఆ వాటికి కూడా ప్లాస్మోడియం క్రిములే. ఆ ప్లాస్మోడియం పేరు ఏం పేరంటే ప్లాస్మోడియం వైవాక్స్. ఈ విధంగా మొత్తం మీద ప్లాస్మోడియం జాతులు 4 ముఖ్యమైన జాతులు 4 ఉంటాయి. అవి ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం బోవేల్, ప్లాస్మోడియం ఫాల్సిపారం, ప్లాస్మోడియం మలేరియే అనే 4 రకాలుగా ఉంటాయి. ఈ 4 రకాల జాతులు కూడా మనలో మలేరియా వ్యాధిని కలిగిస్తుంటాయి. మలేరియా మల్ ప్లస్ ఎయిర్ అనే 2 పదాల నుంచి మలేరియా అనే వ్యాధి వచ్చింది. మల్ ఎంఏఎల్ మల్ ఏఐఆర్ ఎయిర్, మల్ ఎయిర్. మల్ అంటే చెడు అని అర్థం, అంటే బ్యాడ్. మల్ అంటే బ్యాడ్ లేదా చెడు. ఎయిర్ అంటే గాలి. చెడు గాలి ఫలితంగా మలేరియా వస్తుంది అని మొట్టమొదట వాళ్ళు ఊహించి ఆ విధంగా అనుకొని ఈ మలేరియాకి పేరు పెట్టారు. కానీ తర్వాత కాలంలో ఇది చెడుగాల వల్ల కాదు, దోమల వల్ల సంక్రమిస్తుందని గుర్తించారు. అయినప్పటికీ ఆ పేరు మాత్రం అలా వదిలేశారు అనమాట. అందువల్ల మలేరియా అనే పదాన్ని 2 పదాల కలయిక వల్ల వచ్చింది. అది మల్ ప్లస్ ఎయిర్. మల్ అంటే బ్యాడ్, ఎయిర్ అంటే గాలి, మలేరియా. నెక్స్ట్ మలేరియా కలిగించేటటువంటి జీవి పేరు ఏం పేరంటే ప్లాస్మోడియం. ఈ ప్లాస్మోడియం అనేది ఏ జీవి? ప్రోటోజోవన్ జీవి. సాధారణంగా జీవులు అనేవి 2 రకాలు. ఒకటి మొక్కలు, 2 జంతువులు. మొక్కల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం? బోటనీ లేదా వృక్ష శాస్త్రము అంటారు. జంతువుల గురించి చదివే శాస్త్రాన్ని ఏమంటాం? జంతు శాస్త్రము లేదా జువాలజీ అంటారు. జంతు శాస్త్రంలో జంతువులు 2 రకాలు. ఒకటి వెన్నుపాము కలిగిన జీవులు, వెన్నుపాము లేని జీవులు. వెన్నుపాము లేని జీవుల్ని నాన్ కార్డేట్స్ లేదా అకశేరుకాలు అంటారు. అకశేరుకాలు లేదా నాన్ కార్డేట్స్ లేదా ఇన్వర్టిబ్రేట్స్ అని అంటే అకశేరుకాలు లేదా వెన్నుముక లేని జీవులు. అలాగే వెన్నుముక కలిగిన జీవుల్ని అంటే ఏంటి? వెన్నుముక ఉన్నటువంటి జీవుల్ని వెర్టిబ్రేట్స్ అని పిలుస్తారు. వెర్టిబ్రేట్స్ లేదా సకశేరుకాలు అంటారు. ఇప్పుడు అకశేరుకాల్లో మొట్టమొదటి జీవులు ఏవి అంటే ప్రోటోజోవా జీవులు. ప్రోటో అంటే ప్రాథమికమైన, జోవా అంటే జువాన్ అంటే జంతువులు, ప్రాథమికమైన జంతువులు కాబట్టి వీటిని ప్రోటోజోవా జీవులు అంటారు. అటువంటి ప్రాథమికమైన జీవులైన ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి జీవులే మలేరియా జీవులు. వాళ్ళలో ఎగ్జాంపులే మలేరియా కలిగించేటువంటి ఆ ప్రోటోజోవా జీవే ప్లాస్మోడియం జీవి. ఇది మీకు చెప్పాల్సినటువంటి పాయింట్స్ అనమాట. ఇవి చాలా పాయింట్స్ ఉంటాయి, మీరు జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్లాస్మోడియం. ప్లాస్మోడియం అనేది ఎవరి వల్ల ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తూ ఉంటుంది అని అంటే ఆడ ఎనాఫిస్ దోమల వల్ల సంక్రమిస్తుంటుంది. మన మగ అనాఫిస్ దోమల వల్ల సంక్రమించదా అంటే సంక్రమించదు. ఎందువల్ల అంటే ఆడ ఎనాఫిస్ దోమలు మాత్రమే మానవుల యొక్క రక్తం మీద లేదా క్షీరదాల యొక్క రక్తం మీద ఆధారపడుతూ జీవిస్తుంటాయి. మగదోమలు మొక్కల యొక్క రసాలని పీల్చుకుంటూ బతుకుతుంటాయి అన్నమాట. మగదోమలు అనేవి మొక్కల రసాలను ఆహారంగా తీసుకుంటూ ఉంటే ఆడదోమలు అనేవి క్షీరదాల యొక్క రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అందువలన ఆడదోమల వల్ల మాత్రమే ఈ వ్యాధులన్నీ కూడా సంక్రమించబడుతూ ఉంటాయి. అదేవిధంగా మలేరియాకు సంబంధించినటువంటి ప్లాస్మోడియం కూడా ఒకరి నుంచి మరొకరికి ఆడ ఎనాఫిస్ దోమల వల్లనే ఒకరి నుంచి ఒకరికి సంక్రమించబడుతూ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ ఏంటి? ప్రభావితమైనటువంటి అవయవం ఏది అంటే రక్తము మరియు కాలేయం. ఎలా వస్తుంది అని అంటే మలేరియా క్రిమి ప్లాస్మోడియంని కలిగినటువంటి ఆడ ఎనాఫిస్ దోమ మనిషిని కుట్టిన తర్వాత మనిషి శరీరంలోకి ఆ ప్లాస్మోడియం వెళ్ళిపోతుంది. వెళ్ళిన తర్వాత అరగంట, ఈ పాయింట్ జాగ్రత్త గుర్తుంచుకోండి, అరగంట, హాఫ్ అన్ అవర్, అరగంటలో శరీరం రక్తంలో తిరుగుతూ కాలేయాన్ని చేరుతుంది. కాలేయం లోపలికి ప్రవేశించి తన యొక్క జీవిత చక్రాలు పూర్తి చేసుకుని అంటే దానిలో అనేక దశలు ఉంటాయి అనుకోండి, ఆ దశలన్నీ మీకు అక్కర్లేదు. ఈ దశలన్నీ కంప్లీట్ చేసుకున్న తర్వాత అప్పుడు రక్తంలోకి ప్రవేశిస్తుంది. రక్తంలోకి వచ్చిన తర్వాత దాన్ని రక్తకణ చక్రము అంటారు. అంటే లైఫ్ సైకిల్ అంటే ఆ బ్లడ్ సైకిల్ అనమాట. ఆ సైకిల్లో అప్పుడు మనకు జ్వరం వస్తుంది అనమాట. మలేరియా జ్వరం అనేది కాలేయం ఉన్నప్పుడు జ్వరం రాదు. రక్తంలోకి వచ్చిన తర్వాత ప్లాస్మోడియం అనేది కాలేయ జీవిత చక్రాన్ని పూర్తి చేసుకొని రక్తకణ జీవిత చక్రం స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు మనకు జ్వరం వస్తుంది అనమాట. దాన్ని మలేరియా జ్వరము అంటారు. ఈ విధంగా మలేరియా క్రిమైనటువంటి ప్లాస్మోడియం అనేది కాలేయము మరియు రక్తం మీద ప్రభావం చూపించి
వాటిని నాశనం చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా మలేరియా జీవి అనేది మలేరియా క్రిమి మనకి ఈ విధమైన పనులు చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఎస్, రొనాల్డ్ రాస్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచి పాయింట్ చెప్పారు మీరు. రొనాల్డ్ రాస్ గురించి పేరు చెప్పారు అనురాధ గారు. రొనాల్డ్ రాస్ గురించి ఇక మనం ఎందుకు చెప్పుకోవాలంటే, ఈయన మన ఇండియాలో పరిశోధన చేస్తూ, అంటే మనకు అప్పుడు స్వాతంత్రం రాలేదు, స్వాతంత్రం రాకుండా రానప్పుడు మన హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లో ఆయన పరిశోధన చేసి మలేరియాను కలిగించేటటువంటి క్రిమి అయిన ప్లాస్మోడియం క్రిమి ఒకరి నుంచి మరొకరికి ఆడ ఎనాఫిస్ దోమల ఫలితంగా ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేయబడుతుంది అని రొనాల్డ్ రాస్ అనే శాస్త్రవేత్త గుర్తించాడు. ఎక్కడ గుర్తించాడంటే మన సికింద్రాబాద్ లో గుర్తించాడు. అందువల్ల రొనాల్డ్ రాస్ అనే ఆయన మనకు చాలా ఇంపార్టెంట్ వ్యక్తి. ఎందుకంటే మనకు బాగా మన ఇండియాలో ఉండి ఆయన అధికారి అనమాట, ఒక ఆఫీసర్, బ్రిటిష్ ఆఫీసర్. మన స్వాతంత్రం రాకపోవడం ఇక్కడ మనకి సికింద్రాబాద్ లో ఆఫీసర్ గా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ పరిశోధన చేస్తూ ఈ మలేరియా క్రిమి మీద పరిశోధన చేస్తూ దోమల వలన ఈ క్రిములు ఒకరి నుంచి ఒకరికి సంక్రమించబడతాయని పరిశోధన చేసిన వ్యక్తి ఇది రొనాల్డ్ రాస్ అనమాట. ఓకే, కరెక్ట్ అండి అంటారు. సరే, నెక్స్ట్ వ్యాధి స్లీపింగ్ సిక్నెస్ లేదా అతి నిద్ర వ్యాధి. స్లీపింగ్ సిక్నెస్, ఈ వ్యాధి వచ్చినటువంటి వ్యక్తి కంప్లీట్ గా 24 గంటలు కూడా క్రమంగా నిద్రలోనే జారుతూ నిద్రలోనే మరణించడం జరుగుతుంది అనమాట. నిద్రపోతూనే ఆయన చనిపోతాడు అనమాట. ఇటువంటి వ్యాధిని స్లీపింగ్ సిక్నెస్ అని పిలుస్తారు. ఈ స్లీపింగ్ సిక్నెస్ ని కలిగించేటువంటి క్రిమి పేరు ఏం పేరంటే, బ్యాక్టీరియా ప్రోటోజోన్ పేరు ఏం పేరంటే ట్రిపనోసోమా గాంబియన్సీ. ఈ ట్రిపనోసోమా గాంబియన్సీ ఫలితంగా ఈ అతి నిద్ర వ్యాధి లేదా స్లీపింగ్ సిక్నెస్ అనేటువంటి వ్యాధి కలుగుతూ ఉంటుంది. ఇది ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేసేటటువంటి జీవి ఏది అంటే సిసి ఫ్లై. ఈ సిసి ఫ్లై అనేది అంటే సిసిఏగా అంటారు. ఈ సిసిఏగా అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేయబడుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ సిసిఏగలు మన ఇండియాలో ఉండవు, ఓన్లీ ఆఫ్రికాలో మాత్రం ఉంటాయి. అందువల్ల ఆఫ్రికాలో మాత్రమే ఈ స్లీపింగ్ సిక్నెస్ ఉంటుంది. అందువల్ల దాన్ని ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ అని పిలుస్తారు. స్లీపింగ్ సిక్నెస్ అనేది ఎక్కడ ఉంటుంది? ఆఫ్రికాలో ఉంటుంది. దానికి కారణం ఏంటి? సిసిఏగలు అంటే దాన్ని వ్యాప్తి చేసే సిసిఏగలు ఆఫ్రికాలో మాత్రం ఉంటాయి కాబట్టి అక్కడ ఆఫ్రికాలో మాత్రమే ఆ వ్యాధి ఉంటుంది. ఈ ఆఫ్రికన్ అతి నిద్ర వ్యాధి లేదా ఆఫ్రికన్ స్లీపింగ్ సిక్నెస్ ని కలిగించేటటువంటి వ్యాధికారకమైనటువంటి జీవి ఏది అంటే ట్రిపనోసోమా గాంబియన్సీ. ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది అంటే నాడీ వ్యవస్థ మీద ప్రభావం చూపించి అతను పూర్తిగా మత్తులోకి వెళ్ళి నిద్రపోతూ క్రమంగా ఆయన మరణించడం జరుగుతుంటుంది అనమాట. ఇది అతి నిద్ర వ్యాధి లేదా స్లీపింగ్ సిక్నెస్. నెక్స్ట్ మరొక వ్యాధి అమీబియాసిస్. భారతదేశంలో 100 మందిలో పరిశోధన చేస్తే, టెస్ట్ చేస్తే సుమారు 80 మందికి ఉండేటటువంటి వ్యాధి ఇది. 80 మందికి. అయితే ఇది ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. మనకి ఇమ్యూనిటీ పవర్ ఉన్నంతసేపు కూడా ఎటువంటి ప్రభావాన్ని చూపించదు. కానీ శరీరం లోపల మాత్రం పెద్ద ప్రేగుల్లో నివసించేటటువంటి ఒక క్రిమి ప్రోటోజోవన్ ఫలితంగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది అనమాట. ఆ వ్యాధిని అమీబియాసిస్ అని పిలుస్తారు. ఈ అమీబియాసిస్ కలిగించేటువంటి ప్రోటోజోవన్ యొక్క పేరు ఏం పేరంటే ఎంటమీబా హిస్టోలైటికా. హిస్టో అంటే హిస్టాలజీ అని దేని పిలుస్తారు? కణజాలాల గురించి చదివే శాస్త్రం. అంటే కణజాలము అంటే ఏంటి? ఒకే రకమైనటువంటి నిర్మాణము మరియు విధులు కలిగినటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలము అంటారు. ఈ కణజాలం గురించి చదివే శాస్త్రాన్ని కణజాల శాస్త్రము లేదా హిస్టాలజీ అంటారు. అందులో హిస్టాలజీ అంటే ఏంటి? కణజాలం గురించి. ఫర్ ఎగ్జాంపుల్, మన నోట్లో కణాలు ఉన్నాయి, మన చర్మం మీద కణాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకే రకమైనటువంటి నిర్మాణం కలిగి ఉంటాయి, ఒకే విధిని పనిచేస్తుంటాయి, ఒకే పని చేస్తుంటాయి. ఈ విధంగా ఒకే విధి, ఒకే నిర్మాణం కలిగినటువంటి కణాల యొక్క సమూహాన్ని కణజాలము అని పిలుస్తారు. కణజాలము. ఈ కణజాలం గురించి చదివే శాస్త్రాన్ని కణజాల శాస్త్రము అంటారు. ది స్టడీ ఆఫ్ టిష్యూస్ అంటే కణజాలాల గురించి చదివే శాస్త్రం, దాన్ని కణజాల శాస్త్రము అంటారు. ఈ కణజాల శాస్త్రాన్ని ఇంగ్లీష్ లో హిస్టాలజీ అంటారు. ఈ హిస్టో అంటే కణజాలం. అటువంటి కణజాలాన్ని హిస్టోని లైసిస్ అంటే పగలగొట్టడం. ఇది ఏం చేస్తుందంటే ప్రేగుల్లో ఉండే కణజాలాన్ని లైసిస్ పగలగొడుతుంది అనమాట, నాశనం చేస్తుంది. పగలగొట్టడం వల్ల చీము మరియు రక్తంతో కూడినటువంటి మోషన్స్, విరోచనాలు అవుతుంటాయి. ఈ విధంగా చీము మరియు రక్తంతో కూడినటువంటి విరోచనాలు కలిగించేటటువంటి వ్యాధి ఏది అంటే అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ కలిగించే జీవి పేరేం పేరు అంటే ఎంటమీబా హిస్టోలైటికా. ఇక మీకు చెప్పాను కదా, ఎంటమీబా హిస్టోలైటికా. హిస్టో అంటే కణజాలం, లైటికా అంటే విచ్చిత్తి. కణజాలాన్ని విచ్చిత్తి చేస్తుంది కాబట్టి ఈ జీవిని ఎంటమీబా హిస్టోలైటికా అని పేరు పెట్టడం జరిగింది. ఇది కూడా ప్రోటోజోవన్ జీవి.
ఇది ఎలా సంక్రమిస్తుందంటే ఒకరి నుంచి ఒకరికి కలుషితమైనటువంటి ఆహారం కారణంగా, అలాగే ఈగలు, దోమలు, బొద్దింకలు ఇవి వాలినటువంటి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ ఎంటమీబా ఎస్టేటిక్ అనేది ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపజేస్తూ ఉంటుంది అనమాట. అయితే ఇది ప్రభావితమైనటువంటి అవయవం ఏంటంటే ప్రేగుల లోపల ఇది దాడి చేస్తుంది. కాబట్టి ప్రేగులు, ముఖ్యంగా పెద్ద ప్రేగు అనేది దాడికి గురై అది విఘటనం ముక్కలు ముక్కలుగా, చర్మం ముక్కలు ముక్కలు, అంటే పేగుల యొక్క పైభాగంలో ఉన్నటువంటి మ్యూకస్ లేయర్ అంటారు. మ్యూకస్, సబ్ మ్యూకస్ అనే 2 లేయర్స్ ఉంటాయి లోపల భాగంలో. ఆ మ్యూకస్ లేయర్ మరియు సబ్ మ్యూకస్ లేయర్ ని విచ్ఛిన్నం చేసి మ్యూకస్ అంటే జిగురుగా ఉండే మోషన్స్, మరి దాంతో పాటు వచ్చిన రక్తాన్ని మోషన్స్ గా బయటకు విడుదలైపోతూ ఉంటుంది అన్నమాట. ఈ విధంగా ఉన్నటువంటి వ్యాధిని అమీబియాసిస్ వ్యాధి అని పిలుస్తారు. ఇది అమీబియాసిస్ వ్యాధి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే ప్రోటోజోవన్ జీవి. ఇది కూడా దీన్ని ఏమంటారంటే, ఈ వ్యాధిని ఏమంటారంటే కాలా అజార్ అంటారు. కాలా అజార్ లేదా దాన్ని డమ్ ఫీవర్ అంటారు. డమ్ జ్వరము లేదా కాలా అజార్ అంటారు. ఈ కాలా అజార్ లేదా డమ్ ఫీవర్ కలిగించేటటువంటి జీవి పేరు ఏం పేరంటే లీష్మానియా డోనోవాని. దాని పూర్తి పేరు అయితే లీష్మానియా డోనోవాని, మామూలుగా అయితే లీష్మానియా అని ఇస్తారు. ఈ లీష్మానియా క్రిమి కారణంగా కాలా అజార్ లేదా డమ్ ఫీవర్ అనేటువంటి ఫీవర్ వస్తూ ఉంటుంది అనమాట. దీన్ని కలిగించేటువంటి జీవి పేరు ఏం పేరంటే ఒక ఈగ. ఆ ఈగని శాండ్ ఫ్లై అంటారు. ఆ శాండ్ ఫ్లై యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటంటే ప్లిబోటమస్ అనేటటువంటి శాండ్ ఫ్లై అనేటువంటి దాని వలన ఒకరి నుంచి మరొకరికి సంక్రమింపబడుతూ ఉంటుంది. దీని కారణంగా కాలేయం, ప్లేహం ఇలాంటివన్నీ కూడా వాస్తాయి అన్నమాట. ఆ విధంగా ఆ జీవులకి, మనిషికి కొన్ని ఇబ్బందులు కలుగుతుంటాయి. అయితే ఇది కూడా కాలాజార్ లేదా డమ్ ఫీవర్ కూడా మన ఇండియాలో ఉండదు, ఎక్కడో తప్ప ఇండియాలో మాత్రం ఉండదు. ఓన్లీ ఆఫ్రికన్ కంట్రీస్ లో మాత్రం వచ్చేటటువంటి వ్యాధి అనమాట. ఇది కాలాజార్ లేదా డమ్ ఫీవర్ గురించి. ఇది మనం చెప్పుకున్నటువంటి వైరల్ డిసీజెస్ అండ్ బ్యాక్టీరియల్ డిసీజెస్ అండ్ ప్రోటోజోవన్ డిసీజెస్, ఇవన్నిటిని గురించి కూడా ఒక్కదాని గురించి అసలు ఏ వ్యాధులు ఉంటాయి, ఆ వ్యాధులు ఏంటంటి, వైరస్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, బ్యాక్టీరియా వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, ప్రోటోజోవన్ వల్ల వచ్చే వ్యాధులు ఏంటి, వాటి గురించి ఒకసారి వరుస చూసుకోండి. అంతేకాదు ఒక్కొక్క వ్యాధి దానికి సంబంధించిన 4 పాయింట్లు మీకు ఇవ్వడం జరిగింది. ఆ 4 పాయింట్లు ఏంటంటే ఒకటి ఆ క్రిమి పేరు, ఆ వ్యాధి పేరు. 2 దాన్ని కలిగించే బ్యాక్టీరియా లేదా వైరస్ లేదా ప్రోటోజోవన్ పేరు, అలాగే అది ప్రభావం చూపించే అవయవం పేరు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ఇతర వివరాలు. అటువంటి లక్షణాలన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటే మాక్సిమం అయిపోతుంది అనమాట. ఇది తప్పనిసరిగా సివిల్ సర్వీసెస్ దగ్గర నుంచి కింది రకం, అంటే మన కానిస్టేబుల్ పోస్టులు, పంచాయతీ పోస్టులు, ఇలా ఏ పోస్టులు తీసుకున్నా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అన్ని పోస్టులకు కూడా ఇవి తప్పనిసరిగా వచ్చేటువంటి ప్రశ్నలు. తప్పనిసరిగా మళ్ళీ చూడండి, జాగ్రత్తగా చదువుకోండి. ఆల్ ది బెస్ట్. మీరు ఈ వీడియోని అందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి తప్పనిసరిగా షేర్ చేయండి, మిగిలిన వాళ్ళు కూడా, మిత్రులు కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.